వెల్కమ్ టు అనంతర మీడియా. ఇవాళ నాతో ఉన్న గెస్ట్ మీకు తెలిసిన, నాకు బాగా తెలిసిన, ప్రొఫెషనల్గా ఉంటూ అన్ప్రొఫెషనల్ ఫెలో పేరుతో వీడియోస్ చేస్తూ మిమ్మల్ని అందరినీ అలరిస్తున్న పవన్. హాయ్ పవన్. హాయ్ అన్న. మనం ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాము. ఫైనల్గా ఈ వీక్ మనకు అది కుదిరింది, నువ్వు కుదిర్చావు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఏదైతే మనం ఈ పోడ్కాస్ట్ మనం అనుకుంటున్నామో దీన్ని నీ స్టైల్లో, అన్ప్రొఫెషనల్ స్టైల్లో అన్కట్ వర్షన్లా చేద్దాం మనం. షూర్. ఓకే పవన్, నేను నిన్ను అంటే చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఓకే, సో నాకు తెలిసిన పవన్ ఏంటంటే నువ్వు ఒక లైక్ డిసిప్లైన్డ్. నువ్వు అంటే కంప్లీట్గా నేను నా స్టైల్ ఇది, నేను ఈ డిసిప్లైన్లో ఉండాలి, నేను ఈ షెడ్యూల్కి నేను ఇది చెయ్యాలి, లైక్ అది స్టడీస్ కానీ లేకపోతే నీ బయట ఫిట్నెస్ సంబంధించినవైనా కానీ నువ్వు ఇట్లాగా ఉంటావు కదా. సో అట్లా ఉండే నువ్వు అసలు ఈ అన్ప్రొఫెషనల్ ఫెలో అనే పేజ్ ఎలా స్టార్ట్ చేసావు? ఈ మీమ్స్లోకి రావాలి అనే నీ ఇంటెన్షన్ ఏంటి? అంటే దీనికి లైక్ షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ అని ఉంటుంది కదా. సో అట్లా షార్ట్ టర్మ్ గోల్ లాగా ఇన్స్టాగ్రాము, లాంగ్ టర్మ్ గోల్ లాగా బిగ్ స్క్రీను అనేది ఏమన్నా ఉందా అన్న? అంటే ఫస్ట్ మా నాన్న చెప్పిన ప్రకారం ఒక జాబ్ అయితే తెచ్చుకున్నాం. కానీ చలము మైదానం బుక్లో ఒక కోట్ రాస్తాడు, ఏంటంటే ప్రతి ఒక్కడికి ఒక మైదానం కావాలంట. అతను అక్కడికి వెళ్ళి ఆడి మైండ్లో జరిగే ఆ సంఘర్షణ ఏదైతే ఉంటుందో అది మనసు ప్రశాంతపరచాలంట. సో అది నాకు ఇది మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే నేనేం చేయాలి అనుకునేది జాబ్ అయితే కాదు. ఐఎమ్ నాట్ ఏ జాబ్ పర్సన్. నాకు మొత్తం ఇలాగే ఉంటుంది. నా స్ట్రెంగ్త్ ఏంటంటే ఎవరన్నా ఒక 10 minutes లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ చూస్తే వాళ్ళని అలాగే ఇమిటేట్ చేయగలను అనమాట. సో ఒక యాక్టర్ అవ్వాలి, లేదంటే ఒక ఆర్జే అవ్వాలి, పబ్లిక్తో మాట్లాడాలి, నేను ఇమిటేట్ చేయాలి, ఇలాంటివి నాకు ఎక్కువ ఉండేవి. సో అలాగా ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటి ఉంది అని తెలుసుకుని అందులోకి వచ్చి ఇలా స్టార్ట్ చేశాను అనమాట. లాంగ్ టర్మ్ గోల్ అంటే ఫిలిమ్స్కి మంచి డబ్బింగ్ చెప్పాలి, లేదంటే ఫిలిమ్స్లో యాక్ట్ చేయాలి అనేది లాంగ్ టర్మ్ గోల్. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్జే అని చెప్పావు కదా, ఈ ఆర్జే అనే దానికోసం నువ్వేమైనా ట్రయల్స్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా చేసావా? చేశాను. ఓకే, చేశాను కానీ ఫెయిల్ అయినా. ఇంజనీరింగ్ టైంలో రెడ్ ఎఫ్ఎం వాళ్ళు వచ్చి ఇతను బాగా మాట్లాడుతున్నాడు, ఇతన్ని తీసుకుందాం అది ఇది అన్నారు. నేను బాగా ఇంక అయిపోయింది నా సక్సెస్, నా బ్రేక్ వచ్చేసింది అనుకున్నా. తర్వాత ఒక 2 రోజులు అతను ఫోన్ ఎత్తలేదు. తర్వాత అతనికి ఫోన్ చేస్తే బ్రో వేరే వాళ్ళని తీసేసుకున్నారు అంటే, నెక్స్ట్ ఆడిషన్ అనే కాన్సెప్ట్ ఉంటుందని కూడా నాకు తెలీదు. సో నేనేమనుకున్నాను, ఆడిషన్స్ ఇవేం కాదు, జనాల్లో మనం కనిపిస్తూ ఉంటే ఎవడో ఒకడు వచ్చి ఇప్పుడు కాలేజీలో జరిగిన ఒక ఫంక్షన్లో నేను మాట్లాడిన దాన్ని చూసి అతను పిక్ చేసుకున్నాడు. సో ఇలాగ నేను ఎక్కడో ఒక చోట మాట్లాడాలి అని చెప్పి ఒకసారి ఎవరికి తెలియని విషయం ఏంటంటే అన్న, తిరుపతిలో సిటీ కేబుల్ ఛానల్ ఉంటుంది కదా. ఒకసారి ఏం చేశానంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత సిటీ కేబుల్ ఛానల్కి డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయి నేను ఇక్కడ యాంకరింగ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఆడు పైకి కిందికి చూసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏం చదువుతున్నావు అంటే, నా సెమ్ అయిపోయిన తర్వాత నాకు ఒక 1 month హాలిడే ఉంటుంది, నేను విజయ్ అవుదాం అనుకుంటున్నాను అంటే ఆడిషన్ చేయించాడు. ఆడిషన్ చేయించి చాలా బాగా చేస్తున్నావు, సో నీకు ఈ ప్రోగ్రామ్ స్లాట్ ఇది ఉంటుంది అది ఉంటుంది అని మొత్తం చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ నాకు బ్రేక్ వచ్చేసింది అనుకున్నా. తర్వాత అతను అడిగాడు, నువ్వు ఎక్కడ ఉంటావు అన్నాడు. నేను పుత్తూరులో ఉంటానంటే, పుత్తూరులో ఉండేవాడివి నువ్వు మళ్ళీ ఇక్కడ వరకు నేను ప్రోగ్రామ్ అని పిలిస్తే నువ్వు ఎలా రాగలవు, కష్టమమ్మా నువ్వు వెళ్ళిపో అన్నాడు. అయిపోయింది. సో అలాగా అదే ఫిక్స్ అయిపోయాను నేను. మా ఆడిషన్ అనే కాన్సెప్ట్ ఉంటుందని తెలీదు. సో అలాగా తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ కాన్సెప్ట్ తెలిసింది. ఈ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తే ఎవరో కంట్లో పడతాము అనే దీంట్లో ఇన్స్టాగ్రామ్లోనే ఉన్నా ఇప్పుడు ప్రస్తుతం. ఓకే, సో నీ ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్ప్రొఫెషనల్ ఫెలో అని ఎందుకు పెట్టుకోవాలనిపించింది? ఇప్పుడు నువ్వు యాక్చువల్గా ప్రొఫెషనల్. ఓకే, నువ్వు ఒక వర్కింగ్ ప్రొఫెషనల్, నువ్వు ఒక బీటెక్ గ్రాడ్యుయేట్. ఓకే, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే కంప్లీట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, లైక్ మీ ఫాదర్ టీచరు, మీ మదర్ టీచరు, రైట్? ఎటు చూసినా కానీ మొత్తం అంతా ప్రొఫెషనల్ లైన్. కానీ అట్లాంటి ప్రొఫెషనల్ లైన్లో ఉన్న నువ్వు అన్ప్రొఫెషనల్ అని ఎందుకు పెట్టుకోవాలనిపించింది ఈ పేజ్కి? అంటే నెగిటివ్తో స్టార్ట్ చేస్తే పాజిటివ్గా టర్న్ చేసుకోవచ్చు అన్న ఫీలింగా? నాకు ఫస్ట్ నుంచి నాకు ఇంట్లో ఒకటి అనిపించేది, మా నాన్న డిసిప్లిన్డ్, మా అమ్మ టీచర్ డిసిప్లిన్డ్, మా అన్న ఇంకా చాలా డిసిప్లిన్డ్. ఇంట్లో ఒకడు ఉంటాడు చిన్నోడు, ఆడు ఎలాగైనా తీటోడు అవుతాడు.
సో అదే బేస్ మీద పెళ్లి చూపులు మూవీ వచ్చింది. పెళ్లి చూపులు మూవీలో ప్రియదర్శి గారు అంటారు అన్‌ప్రొఫెషనల్ షాప్ కీపర్, అన్‌ప్రొఫెషనల్ ఫెలో అంటారు. సో అదే పేరు తీసి పేజ్ పేరు పెట్టేసుకున్నా. ఓకే. సో నువ్వు ఆ పేజ్ నేమ్ అట్లా పెట్టినప్పుడు ఫస్ట్ రెస్పాన్స్ ఎలా ఉన్నింది? లైక్ బాగునిందా? జనాలు కామెంట్స్ పెడతారు కదా బేసిక్‌గా. సో అది ఎలా ఉంది? సో వాళ్ళు ఆ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి అన్‌ప్రొఫెషనల్ అనే వర్డ్ బాగా కనెక్ట్ అయ్యారు. తర్వాత అది పెళ్లి చూపుల నుంచి నాకు వచ్చిందనమాట. అన్‌ప్రొఫెషనల్ ఫెలో అనేది ఎక్కడన్నా బయట చూస్తుంటే "హే! అన్‌ప్రొఫెషనల్ ఫెలోరా" అని చెప్పి ఐడెంటిఫై చేస్తారనమాట. ఓకే. సో ఐడెంటిఫికేషన్ నాకు నచ్చింది. సో ఇప్పుడు జనాల్లో నువ్వు వెళ్తే ఓకే అన్‌ప్రొఫెషనల్ ఫెలోగా ఒక ఐడెంటిఫికేషన్ క్రియేట్ అయింది. ఉంది. ఓకే. సో ఆ ఐడెంటిఫికేషన్ నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? లైక్ కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నావా? లేకపోతే డిస్కంఫర్ట్ ఏమైనా ఉందా? లేదు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. చాలామంది ఒక్కొక్కసారి మెసేజ్ పెడతారన్న ఏమంటే అన్న నిన్ను అక్కడ ఎక్కువ నీ టీలు తాగుతుంటా ఎక్కడొక చోట కొన్ని ప్లేసెస్లో అన్న నువ్వు అక్కడ టీ తాగేటప్పుడు చూసాము బట్ నీ దగ్గరికి వచ్చి ఫోటో దిగాలంటే ఎందుకు డిస్టర్బెన్స్ అని. బట్ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే అన్న వాళ్ళ వల్లే కనీసం నాకు వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళే కమెంట్స్ పెడతారు, వాళ్ళే వచ్చి నేను వాళ్ళతో ఫోటో దిగడానికి నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే ఆ ప్రివిలేజ్ అనేది బాగుంటుంది. అందుకని ఎవరన్నా వస్తే కూడా నేను సడన్గా వాళ్ళని వెళ్ళి నేనే కలుస్తాను. నేనే ఒక్కొక్కసారి నా ఫోన్ తీసి నేనే ఫోటో తీసుకుంటాను. ఎందుకంటే మా నాన్నకి అప్పుడప్పుడు చూపిస్తాను అనమాట, ఇలాగా నన్ను యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి. ఓకే. ఇప్పుడు మీ మీ నాన్న టాపిక్ చెప్పావు కాబట్టి సో డిసిప్లిన్డ్గా చెప్పాలి. యా సో సో మీ నాన్నగారు బేసిక్గా చాలా డిసిప్లైన్డ్, చాలా స్ట్రిక్ట్. లైక్ నేను చూసిన దాంట్లో ఒక బొమ్మరిల్లు ఫాదర్. అవును. ఓకే. సో అట్లాంటి బొమ్మరిల్లు ఫాదరు ఒక 10 years బ్యాక్ అంత స్ట్రిక్ట్గా ఉన్న ఫాదర్ని ఇప్పుడు నేను రీసెంట్గా నీ పేజ్లో కొన్ని వీడియోస్ చూస్తే మీ ఫాదర్ని కూడా వీడియోస్లోకి పార్ట్ అండ్ పార్సల్ చేసావు. అవును. ఓకే. సో అది ఎలా సాధ్యమైంది? ఆయన ఒప్పుకున్నారా లేకపోతే నువ్వు ఒప్పించావా? నా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఎందుకురా ఈ వీడియోలు ఇప్పటికీ అన్న, ఇప్పుడు ఇంత వీడియోస్ జరుగుతుంది, జనాలు చూస్తున్నారు, తర్వాత ట్రయల్స్ అవుతున్నాయి, అయినా కూడా మా నాన్న అప్పుడప్పుడు మధ్యలో యూపీఎస్సీ నోటిఫికేషను, ఎస్బీఐ నోటిఫికేషను పంపించి వీడియోలు ఏమి ఫుడ్ పెట్టదు నాన్న, ఎందుకు నువ్వు ఎస్బీఐ పీఓ రాయి లేకపోతే యూపీఎస్సీ రాయి అంటుంటాడు. నేను అన్నాను నాన్న చదవడాలు పాస్ అవ్వడాలు మన వల్ల కాదు, ఒకప్పట్లో నీ బలవంతాన ఇవన్నీ చేసాం. తర్వాత ఒక కోర్స్ ఆఫ్ టైంలో నాకేమనిపిస్తుందో అది చేయడం స్టార్ట్ చేశా. తర్వాత ఆయన కూడా అర్థం చేసుకున్నాడు ఈ సైడే బాగా ఇంట్రెస్ట్ ఉన్నాడని. నేను ఒకసారి వీడియో చేయమని అడిగిన వెంటనే మా నాన్న ఫస్ట్ వద్దు అన్నాడు, కానీ తర్వాత మా నాన్నకు కూడా కొంచెం మంచిగా అనిపించింది. తర్వాత రోజు ఇంకేమైనా కాన్సెప్ట్లు ఉన్నాయా నీ దగ్గర చేద్దామా ఓకే. అలా కనెక్ట్ అయ్యాడు మళ్ళీ తర్వాత. ఓకే. సో పవన్ ఇప్పుడు యాక్చువల్గా నీకు ఈ ఈ ఫీల్డ్లోకి రావాలని కానీ లేకపోతే ఇట్లా నేను పబ్లిక్లో ఉండాలి అనేది ఆర్జే అవ్వాలని నీ ఇంటెన్షన్ ఉందని చెప్పావు. కానీ అది ఎప్పుడు స్టార్ట్ అయింది నీకు? లైక్ స్కూల్ డేస్లో స్టార్ట్ అయిందా? కాలేజ్ డేస్లో స్టార్ట్ అయిందా? ఏది నీకు ఒక ఇన్స్పిరేషన్గా అనిపించింది ఈ సైడ్ నేను వెళ్ళాలి, పీపుల్తో ఇంటరాక్టివ్గా ఉండాలి అని? స్కూల్ డేస్ నుంచి ఉండేదన్న. స్కూల్ డేస్ నుంచి ఈ రేడియోస్ వినేవాడిని కదా, ఆ రేడియోస్లో ఆకాశవాణి మా నాన్న బాగా వినేవాడు. ఆకాశవాణిలో కొప్పుల సుబ్బారావు అనే ఆయన నాకు ఇప్పటికి గుర్తున్నాడు. నేను ఆయన ఇమిటేట్ చేసేవాడిని అనమాట. ఏదో ఒక రోజు నేను కూడా ఆకాశవాణిలో మాట్లాడాలి అనే ఇది నాకు ఉన్నింది. డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఆకాశవాణి కాకుండా వేరే ఎఫ్ఎంలు కూడా ఉన్నాయని నాకు అర్థమైంది. తర్వాత ఆ ట్రయల్స్ చేసింది ఏది అవ్వలేదు. సో చిన్నప్పటి నుంచి నాకైతే ఒకటి ఉంది అనమాట, ఎక్కడో ఒక చోట కనిపించాలి, ఎక్కడో ఒక చోట ఇమిటేట్ చేయాలి, యాక్ట్ చేయాలి, పబ్లిక్లో ఉండాలి అనేది. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏదైతే నీ పాపులారిటీ, నీ ఫాలోవర్స్ అన్నీ ఉన్నాయో ఇవి బేస్ చేసుకొని నీకు ఏదన్నా ఫిలిం ఆపర్చునిటీ ఏమైనా వచ్చిందా? రాలేదన్న, ఇప్పటివరకు ఏం రాలేదు. ఆడిషన్స్ అయితే ఇస్తున్నాము, బట్ చూడాలన్న. హోప్ అయితే ఉంది ఈ పేజ్ ద్వారా అయితే. బట్ ఐడెంటిఫై అయితే చేస్తారు, నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు నువ్వు కదా అని ఐడెంటిఫై అయితే చేస్తారు. బట్ మేబీ నేను ఆ రోల్కి సెట్ అవ్వకపోవచ్చు, లేకపోతే కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా. సో ఇంకొకటి నా ఆఫీస్ కూడా ఒక్కొక్కసారి ఆడిషన్ టైము నా ఆఫీస్ టైము ఒక్కొక్కసారి క్లాష్ అవుతుంది, అప్పుడు నేను ఆడిషన్ ఇవ్వను. ఓకే. బట్ సో ఇప్పుడు నీకు మూవీలో ఒక కామెడీ రోల్ చేయాలనుందా, పాజిటివ్ రోల్ చేయాలనుందా, లేకపోతే నెగిటివ్ రోల్ చేయాలనుందా? విలన్. ఎందుకు బాగుంది? ఎందుకు విలన్ అనేది నువ్వు చూస్ చేసుకున్నావు? అంటే అడగంగానే టక్కని విలన్ అని చెప్పేసావు. జీవితం నన్ను అలా తయారు చేసింది. దాంట్లో కూడా వస్తారు. ఓకే. సో విలన్ రోల్ కొంచెం బాగా సెట్ అవుతుంది. కామెడీ రోల్ కూడా వెబ్ సిరీస్లో ఒకటి చేశాను అన్న కామెడీ రోల్, ఒకటైనా విలన్ రోల్ చేయాలి అనేది నా ఆశ.
ఓకే. ఎప్పుడైనా నేను ఏదైనా పోస్ట్ పెడితే ఏదైనా నేను హీరోయిక్గా ఫీల్ అయ్యి ఫోటోలు తీసుకుంటా కొన్ని. ఆ హీరోయిక్ ఫోటోల కింద అన్న మంచి విలన్ రోల్ చేస్తావా అన్న నువ్వు అంటారు. సో నాకేమనిపించింది అంటే నేను నన్ను ఎలా చూసుకుంటున్నాను అనేది తప్పు. ఓకే. వాళ్ళు ఏం చెప్తున్నారో అదే నిజం బేసిక్గా. కింద కామెంట్స్ అన్నీ ఏమో ఉంటాయి, అన్న నువ్వు విలన్ బాగా సెట్ అవుతావు అన్న, మంచి విలన్ అది ఇది అంటారు. సో నేను కూడా అలాగే ఫిక్స్ అయ్యాను అనమాట, విలన్ చేద్దామని. సో జనాలు విలన్ క్యారెక్టర్ కదా అంటున్నారు కదా అని చెప్పి నువ్వు లైక్ విలనిక్. ఇంకా మేబీ వాళ్ళు చెప్పేదే. ఇప్పుడు నేను హీరో అనుకుంటే, నేను కమెడియన్ అనుకుంటే అయిపోదన్న. అవతలోడు వాళ్ళు ఎలా చూస్తున్నారు అనేది కూడా ఉంటుంది కదా. ఓకే. సో పవన్, లైక్ నువ్వు ఈ ఇన్స్టాగ్రామ్ దాంట్లో లైక్ పాపులర్ రైట్. సో ఇప్పుడు నీకు ఈ ఇండస్ట్రీలో అంటే లైక్ నువ్వు హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఈ కాంటెంట్ సైడ్కి వచ్చిన తర్వాత, ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ కాంటాక్ట్స్ కానీ ఇండస్ట్రీ పీపుల్తో నీకు పరిచయాలు కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? లైక్ దాంట్లోకి వెళ్ళాలంటే ఏదో ఒక సోర్స్ కావాలి. సోర్స్ ఉండాలి. ఇన్స్టాగ్రామ్ అనే సోర్స్ నీకు ఉంది, బట్ అదర్ దెన్ దట్ వీ నీడ్ సంథింగ్ రైట్. అవునా. సో అట్లా కాంటాక్ట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారా? కాంటాక్ట్స్ అంటే సుహాస్ అన్న ఒకరన్న ఫస్ట్ నుంచి. సుహాస్ అన్న నేను అన్నకి యాక్చువల్గా ఫ్యాన్ని. యూట్యూబ్ నుంచి అతను చాయ్ బిస్కెట్లో దగ్గర నుంచి ఫ్యాన్. అప్పుడు వరుస పెట్టి అన్నకు మెసేజ్ చేసేవాడిని ఇన్స్టాగ్రామ్లో, అన్న నేను ఈ ఫ్యాన్ని, నిన్ను కలవాలి అది ఇది అని చెప్పి మెసేజ్ చేసేవాడిని. తర్వాత చాయ్ బిస్కెట్లో ఒకటి వచ్చింది, ఏమనంటే ఆడిషన్ వచ్చింది. నేను ఆడిషన్ అంటే ఏమనే తెలియదు నాకు ఫస్ట్. కానీ చాయ్ బిస్కెట్ ఆఫీస్కి వెళ్తే సుహాసనని కలవచ్చు అని చెప్పి వెళ్ళా. ఆడిషన్ బెబ్బా ఏమి ఇవ్వలేదు, కానీ సుహాసన్ కలిసి మాట్లాడా అనమాట ఫస్ట్. అప్పుడు అన్న నేను ఎక్కడో చూస్తుంటాం వీడియోలో అన్నట్టు, అంటే ఏమంటే ఏమి అన్నట్టు. తర్వాత అయితే ఏంటి అని ఒక సూపర్ మీమ్ పేజ్ ఉంది, ప్రస్తుతానికి మనోడు అండర్ గ్రౌండ్ అయిపోయాడు. సో ఆ అయితే ఏంటి మీమ్ పేజ్ అతను నా వీడియో ఒకటి పోస్ట్ చేశాడు స్టోరీలో. అది చూసి సుహాసన నాకు మెసేజ్ చేశారు, ఈ వీడియో చాలా బాగుంది అని. అన్న నేను నీకు పెద్ద ఫ్యాన్ని, ఒకసారి పైన మెసేజెస్ కూడా చూడండి అంటే, ఆ మెసేజెస్ అన్నీ చూసి అరే బాబు ఏంట్రా ఇన్ని మెసేజ్లు పెట్టుండవు, నేను ఎప్పుడు చూడలేదు, నీ నంబర్ ఇవ్వు అన్నాడు. మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్గా సార్కాజం అవి ఇవి బాగా కనెక్ట్ అయిపోయి వీక్లీ 2 వీక్స్కి ఒకసారి టీ తాగడం అలా ఇలా. సో ఇవన్నీ కలర్ ఫోటో రిలీజ్ అవ్వక ముందు జరిగినవి. బట్ నేనేమనుకున్నా అంటే కలర్ ఫోటో ఆ తర్వాత సక్సెస్ తర్వాత ఖచ్చితంగా, అంటే ఆ అన్న రేంజ్ కానీ ఆ పాపులారిటీ అంతా మారిపోయిన తర్వాత మనిషి ఖచ్చితంగా మారుతారు. సో నాతో మాట్లాడతాడో లేదో అని నేను మెసేజ్లు చేయడం కానీ ఫోన్లు చేయడం కానీ తగ్గించా బాగా. ఒక్కరోజు ఫోన్ చేశాడు, ఏంట్రా ఏమనుకుంటున్నారా నీ గురించి నువ్వు, ఈయన ఫోన్ లేదు మెసేజ్ లేదండి. సో అన్న అప్పుడు ఎట్లున్నాడో కలర్ ఫోటో తర్వాత అలానే ఉన్నాడు, మొన్న రీసెంట్గా కలిసినా కూడా అలానే ఉన్నాడు అనమాట. ఓకే. సో అన్న ఒక స్ట్రాంగ్ కాంటాక్ట్ నాకున్న దీంట్లో. సో ఇండస్ట్రీలో అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు, చాలా అరుదు. అంటే కొంచెం పాపులారిటీ రాగానే ఇప్పుడు చూస్తున్నాం మనం, చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒక 100K ఫాలోవర్స్ రాగానే వాళ్ళకు పెద్ద సెలబ్రిటీ లాగా, చాలా బిజీ పర్సన్స్ లాగా, సొంత వ్యక్తులతో మాట్లాడే టైం కూడా వాళ్ళకి లేకుండా ఉంది. సో అలా ఉన్న ఈ వరల్డ్లో సుహాస్ గారు అలా ఉండడం అనేది ఏ గ్రేట్ థింగ్. ఇంకొకటి, ఏదైనా కన్వర్జేషన్ అతనికి అవసరం లేదు, బట్ స్టిల్ ఆయన ఇనిషియేట్ చేస్తాడు. ఎక్కడున్నావు, ఏ మధ్య ఫోన్ చేయట్లేదు, అది ఇది అని అతనే చెక్ చేస్తాడు. సో ఆ కాంటాక్ట్ ఉంది. ఓకే. ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నారు, లైక్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు, ఈ కాంటెంట్ క్రియేషన్ కూడా చేస్తున్నారు. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు? ఈ కాంటెంట్ క్రియేషన్కి ఎంత టైం పెడతారు? యాక్చువల్గా ఈవినింగ్ 6 వరకు ఆఫీస్ ఉంటుందన్న. 6 ఇంటికి వచ్చేసరికి 7 అవుతుంది. మళ్ళీ బుడ్డోడు అది ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. నైట్ మేల్కుంటాను బాగా. ఒకరోజు కంటెంట్ రాసుకుంటాను, ఒకరోజు మొత్తం వీడియోలు చూడడానికి అయిపోతుంది. ఏ వీడియో తీసుకోవాలి అనే దానికి ఒక రోజు అయిపోతుంది. నెక్స్ట్ డే దానికి డైలాగ్స్ అవన్నీ రాసుకుంటాను. తర్వాత కుదిరితే వాటి డబ్బింగ్ చెప్పుకుంటాను. నాకు ఎడిటింగ్ అవి ఇవి కుదరకపోతే కొన్నిసార్లు మేము వీడియోస్ చేస్తాం. ఎడిటింగ్ మొత్తం ఇప్పుడు సాయి కిరణ్ అన్న వాళ్ళతో చేస్తే ఆ అన్న వాళ్ళే చేస్తారు, హర్షాజో చేస్తే హర్ష వాళ్ళే చేస్తారనమాట. సో నా పార్ట్ ఎంతైతే కుదురుతుందో మొత్తం నైట్ 2 వరకు మేల్కొంటాం అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ కాంటెంట్ క్రియేషన్ మీకంటూ ఒక గ్రూప్ ఉండడం, దాని గురించి డిస్కస్ చేయడం, మేము కలిసినప్పుడు అంతా సగం మీమ్స్, కొలాబ్, కంటెంట్ ఇవే ఉంటాయి అన్న. ఓకే. ఇప్పుడు ధనరాజు ఉన్నాడు. ధనరాజు ఎలాగంటే కలిసినప్పుడు పవన్ నాకు ఒక కాన్సెప్ట్ వచ్చింది అంటాడు, చెప్తాడు. చెప్పిన తర్వాత టాపిక్ ఎటో పోతుంది. సరే టీ తాగడానికి వెళ్తూ ఉంటాం, టీ దగ్గరికి వెళ్తాం, పవన్ నాకు ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ వచ్చింది అంటాడు. సో అలాగా అర్సపెట్టి కాన్సెప్ట్లు వస్తూనే ఉంటాయి. వాటి డైలాగ్స్ రాసుకుంటాం. ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం అనమాట. ఓకే.
సో ఇట్లా చేసుకుంటూ రావాలి కాంటెంట్ అంటే లైక్ మీ మధ్య కోఆర్డినేషన్ కూడా ఉండాలి. అవును కోఆర్డినేషన్ ఉండాలి, మీరు ఫ్రీక్వెంట్గా కలవాలి, కలవాలి. టైం స్పెండ్ చేయాలి, ఆ ఆ థాట్ ర్యాప్ ఉండాలి. ఆ థాట్ షేరింగ్ ఒకటి జరగాలి. అవును. సో ఇది జరగాలంటే ఒక టైం ఉండాలి. సో ఆ కలిసే టైము, ఆ డిస్కస్ చేసే టైము మీకు ఉంటుందా? వీకెండ్స్ అన్న నాకైతే వీకెండ్స్. లేదు అంటే ఆ వాట్సాప్ గ్రూపుల్లో 24 గంటలు మెసేజ్లు వస్తూనే ఉంటాయి, ఇది చేద్దాం అది చేద్దాం అనేసి. అవన్నీ డైలాగ్ తీసుకొని వీకెండ్లో దాన్ని వీడియోస్ చేస్తాం. వీకెండ్స్లో ఒక 3-4 వీడియోస్ చేస్తాం. అదే ఆ వీక్ మొత్తం నడిపిస్తాం అనమాట. ఓకే. అలా. సో ఇప్పుడు ఆ వీక్లో మామూలుగా మీరు వీక్లో ఒక 2 వీడియోస్ పోస్ట్ చేస్తారు. 2 to 3 2 to 3 అది ఒక లిమిట్ పెట్టుకున్నారు. లిమిట్ పెట్టుకున్నాం అన్న. మ్యాక్సిమం అంటే ఓవర్గా పోస్ట్ చేసినా కానీ వెళ్ళదు అనేది ఇంకొకటి లిమిటేషన్ అంతే అన్న. కలిసినప్పుడు ఒక 3 చేయగలం అంతే మ్యాక్సిమం. తర్వాత ఓపిక పోతుంది, తర్వాత దాన్ని ఎడిట్ చేయాలి, అవన్నీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అలాగే లిమిట్ చేసుకుని. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్, ఈ యూట్యూబ్ షార్ట్స్, స్నాప్చాట్ వచ్చిన తర్వాత జనాలు ఏది కూడా ప్రైవేట్ పెట్టుకోకుండా మొత్తం పబ్లిక్ చేస్తాం. ఓకే. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే అది చేయడం కరెక్ట్ అంటారా, లేకపోతే అట్లా కాదు ఎంత లిమిటెడ్ అంతే చేయాలంటారా? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పర్సనల్ చాయిస్ అన్న. నేనైతే మ్యాక్సిమమ్ నా పర్సనల్ లైఫ్ పర్సనల్గానే ఉంచుతాను. ఏదన్నా ఒక ఈవెంట్ ఉన్నప్పుడు మాత్రమే నా ఫ్యామిలీ వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తా, కానీ మిగతా అప్పుడు నేను దిష్టి బాగా నమ్ముతాను నా బేసిక్గా. ఓకే. సో వన్స్ ఆ దిష్టి పడింది అంటే ఏదన్నా జరుగుతుంది అని, అది తప్పవచ్చు కరెక్ట్ అవ్వచ్చు, నేనైతే ఎక్కువ ఎక్స్పోజ్ చేయను బేసిక్గా. కొందరు ఏంటంటే ఆ కాన్సెప్ట్ లేదు అనుకున్నప్పుడు మై లైఫ్ ఈస్ అన్ ఓపెన్ బుక్ అనుకుని వెళ్ళిపోతారు అలాగే. సో అట్లా వెళ్ళిపోవడంలోనే ఏ కంటెంట్ అంటే ఆ కంటెంట్, ఎలా అంటే అలాగా, ఇది మంచిదా కాదా అని చూసుకోకుండా అంటే ఏదైనా పెట్టేస్తున్నారు. అవును. హ్యూమన్ కాన్సైన్స్ అనేది ఒకటి ఉంటుందన్న. అంటే మనం ఏమి చెయ్యాలి, జనాలు ఏం కోరుకుంటున్నారు, మనం ఏం చేయాలనేసి. జనాలు కోరుకునేవి నువ్వెందుకు చేస్తున్నావు? అసలు నీ దగ్గర ఉందని చెప్పి చేసేయడం కాదు కదా. జనాలు ఏం కోరుకుంటున్నారు అది కూడా చూడాలి కదా. ఓకే. సో మీ ఈ ఎక్స్పీరియన్స్లో మీరు కొత్తగా వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే ఏ కంటెంట్ అంటే ఆ కంటెంట్ చేసే కాంటెంట్ క్రియేటర్స్కైనా కానీ మీరిచ్చే సజెషన్ ఏంటి? నేను ఎప్పుడు సజెషన్స్ ఇవ్వను, తీసుకోను ఆర్జీవి లాగా. బట్ స్టిల్ కొందరు మేమర్స్కి ఏం చెప్తానంటే, ట్రెండింగ్ కాంటెంట్, హెల్దీ కాంటెంట్ ఏదైనా పర్లేదు. మేబీ అందులో నేను కూడా బూతులు వాడతానన్న. ఎందుకంటే మాకు మామూలుగానే కొన్ని అలాగ వచ్చేస్తాయి కాబట్టి నేను అలాగే వాడేస్తాను. సో మరి దాన్ని ఎప్పుడు నేను మితిమీరలేదు. సో ఒక లిమిట్, నీకంటూ మనం ఒక లిమిట్ సెట్ చేసుకొని ఆ లిమిట్ దాటకుండా హెల్దీ కాంటెంట్ చేస్తే మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఫస్ట్లో నేను పోస్ట్ చేసినప్పుడు నాకు కొన్ని వచ్చేవి కామెంట్స్, అన్న ఎందుకన్నా ఈ వర్డ్స్ వాడతావు, కొన్ని అవి ఇవి అనేసి. బట్ లేటర్ ఆన్ జబర్దస్త్ పోల్చుకుంటే నేను చాలా మేలు అని చెప్పి చాలామంది రియలైజ్ అయ్యారనమాట. సో కింద కామెంట్స్, నాకు ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ అనేది రావు. ఒకవేళ వచ్చినా నేను ఆడి ప్రొఫైల్కి వెళ్ళి నీ బాధ ఏంది బాబు అని అడిగితే అతను కొన్ని అయితే ఇంకా చాలా వెరైటీగా ఉంటాయి. ఒకడైతే డైరెక్ట్గా తిడతాడు, ఓపెన్ చేసి ఎందుకు తిడుతున్నావురా అసలు, అంటే నాలో నీకేం నచ్చలేదు, ఏం ప్రాబ్లం అని అడిగితే, అన్న ఇలా తిడితే నువ్వు రిప్లై ఇస్తావని అలా పెట్టానన్న, ఏమనుకోద్దాన్ని నేను ఫ్యాన్ అన్న అంటాడు. అలా చాలా ఉన్నాయి. సో ఎవరైనా తిట్టినట్టు పెడితే నేను ఇంకా రిప్లై ఇవ్వను, ఎందుకులే అనవసరంగా. ఓకే. సో ఇప్పుడు 1-2 అయితే మీరు వెళ్ళి మాట్లాడగలుగుతారు. ఇప్పుడు మీరు ఏదైనా కాంటెంట్ చేస్తారు, అది లైక్ మూవీ రిలేటెడ్ అయినా కానీ, పాలిటిక్స్ రిలేటెడ్ అయినా కానీ, లేదా ఏదో ఒక ట్రెండింగ్ టాపిక్, అది అందరికీ నచ్చాలని రూల్ లేదు. సో నచ్చని వాడు వాడికి నచ్చినట్టు అర్థం చేసుకొని నీకు కామెంట్స్ పెడతాడు. అవును. సో ఆ కామెంట్స్ని లైక్ ఒక వీడియోలో నెగిటివ్ కామెంట్స్ బాగా వచ్చేసాయి మీకు. సో వచ్చినప్పుడు ఆ నెగిటివ్ కామెంట్స్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? కిందకి వెళ్ళి అప్పటికీ ఒకసారి అడుగుతాను, నీకు ఏ పార్ట్ నచ్చలేదో చెప్పు అనేసి. ఒక్కోసారి నాకు కూడా దాన్ని ఏమంటారు, బీపీ అవుట్ అయిపోతుంది కదా, ఆడి తిట్టినట్టే నేను తిట్టేసి ఇంకోటి కామెంట్స్ పెరిగినప్పుడు డిలీట్ చేసేస్తాను. ఎందుకు అనవసరమైన అన్హెల్దీ కన్వర్జేషన్ ఎందుకు అని చెప్పి డిలీట్ చేసేస్తాను. ఓకే. సో డిలీట్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని నాది డిలీట్ చేశాడు నాకు రెస్ట్రిక్ట్ చేసేస్తాను. నేను ఫస్ట్ డిలీట్ చేసి ఆడి ప్రొఫైల్ రెస్ట్రిక్ట్ చేసేస్తాను. అంటే ఏదైతే నాకు నెగిటివ్ అనిపిస్తుంది అంటే ఆడి వరల్డ్లో లేదు అన్నట్టు వాడిని ఫస్ట్ రెస్ట్రిక్ట్, అది రియల్ వరల్డ్ అయినా కూడా అంతే. ఆడు నా జీవితంలో నాకు ఎక్కడా కనిపించలేదు అన్నట్టు అన్ని అన్ని చోట్ల బ్లాక్ చేసేస్తాను నేను. ఓకే. ఆ పర్సన్ నా లైఫ్లో ఎగ్జిస్ట్ అవ్వలేదు అంతే అన్నట్టు ఆడిని కూడా రెస్ట్రిక్ట్ చేసేస్తాను అంతే. ఓకే. నీ లైఫ్లో నిన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన, నిన్ను బాగా మోటివేట్ చేసిన వ్యక్తులు ఎవరున్నారు? ఒకటి మా నాన్న ఫస్ట్.
నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ. ఎందుకు అంటే మా నాన్న అయితే చిన్నప్పటి నుంచి నాకు ఈ మధ్య రియలైజ్ అవుతున్నా అనమాట. ఫస్ట్లో అప్పట్లో అనుకునేవాడిని, ఏందిరా మా నాన్న ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు, ఇంత రెస్ట్రిక్షన్స్ ఏంది అని. ఇప్పుడు నాకు 2 ఏళ్ళ నా కొడుకున్నాడు కదా, వాడిని చూసి ఇప్పుడు వాడిని పెంచుతుంటే తెలుస్తుంది అనమాట. అర్ధరాత్రులు సడన్గా వాడికి ఏమన్నా అయితే మనకు నిద్ర లేకపోవడం నాకు అప్పుడు అనిపించింది. అప్పుడు మేము ఇద్దరం, సో అలాగా మా నాన్నకి నిద్ర ఉండేది కాదు కదా అనేసి. రెండో వ్యక్తి ఎవరంటే రామ్ గోపాల్ వర్మ. 16-17 టైంలో బాగా ఈ యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ ఇవన్నీ ఉన్నప్పుడు రామోయిజం ఒక్కటే, ఏ ట్యాబ్లెట్స్ ఏమీ పనిచేయలేదన్న సీరియస్గా. ఓన్లీ రామోయిజం మాత్రం. ఇప్పటికీ అదొక పారాసిటమాల్ లాగా. నాకు ఎప్పుడన్నా డౌన్ అనిపిస్తే అన్ని రామోయిజం ఎపిసోడ్స్ పెట్టుకుని మళ్ళీ చూస్తా. నా యూట్యూబ్ సెర్చ్లో ఎప్పుడు రామోయిజం లేటెస్ట్ ఇంటర్వ్యూ, రామోయిజం లేటెస్ట్ షార్ట్స్ అవే ఉంటాయి మొత్తం. ఎప్పుడైనా లో అనిపించినప్పుడు ఇంకా ఇదే అనమాట మనకు హై ఇచ్చే పిల్స్. ఓకే, బాగుంది. 2016-17లో ఎందుకని పానిక్ అటాక్స్, దేనివల్ల? లైక్ ఆ టైంలో నువ్వు యూత్ అన్న, లైక్ ఎంజాయ్ చేసే ఏజ్, వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేసే ఏజ్, అవును, నాలెడ్జ్ గెయిన్ చేసుకునే ఏజ్. అవును. ఓకే, అది ఎవరికైనా కానీ ఒక క్రూషియల్ పీరియడ్. లైక్ అటు లైఫ్ సెటిల్ అవ్వడానికి కానీ, నేర్చుకోవడానికి కానీ, దేనికైనా కానీ. బట్ ఆ టైంలో నువ్వు ఆ పానిక్ అటాక్ అనడం కానీ, ఆ డిప్రెషన్ అనడం కానీ ఎందుకని? నాకు ఇప్పుడు రియలైజ్ అయ్యానన్న, నేను అనవసరంగా ఆ టైం మొత్తం వేస్ట్ చేశాను అని చెప్పి. బట్ ఆ టైంలో నాకు తెలియలేదు అసలు. అంటే అదొక లూప్ లాగా ఉన్నింది నాకు. మేమంటే మా నాన్నకు అప్పుడే ఇట్లా పారాలిటిసిస్ అటాక్ అవ్వడం, తర్వాత నేను ఆయన్ని వదిలి నేను హైదరాబాద్కి రావడం, అంటే అటాచ్మెంట్ ఎక్కువ ఉండిపోయి సడన్గా బయటకు వచ్చేసరికి అది కొంచెం ట్రిప్ అయిపోయింది నాకు. అదొక 2-3 మంత్స్ ఒక రకంగా ఉంటే, అంటే ఇట్లాగా, అంటే దాని పానిక్ అటాక్ అంటారని కూడా తెలీదు. సంథింగ్ ఏదో ఒకటి మైండ్లో ఏదో అవుతానే ఉన్నింది. ఒకరోజు ఏమనుకున్నా అంటే సైకాట్రిస్ట్ని కలుద్దాం అని చెప్పి వెళ్తే ఆయన కన్ఫర్మ్ చేశాడు, మీకు ఇలాగ ఉంది అని చెప్పి. సో ఆయన ఏమన్నాడంటే, మీరు ఇన్ని రోజులు మీ నాన్నతో బాగా అటాచ్ అయ్యి ఉండడం వల్ల మీకు ఆ థాట్స్ వస్తున్నాయి. సడన్గా ఆయనకి ఏమన్నా అయితే ఈ జాబ్ పెద్ద ముఖ్యం కాదు, ఆయనకి ఏమన్నా అయితే ఆయనతో ఉండాలి అనే మీ స్ట్రాంగ్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది ఎఫెక్ట్ చేస్తుంది. సో అది పోవాలంటే మీకు నిద్ర ఉండాలి. ఫస్ట్ నిద్రపోయేవాడిని, అప్పుడు నైట్ షిఫ్ట్స్, మళ్ళీ పొద్దునొచ్చి నాకు నిద్ర పట్టేది కాదు. సో అవన్నీ పోవాలి అంటే అని చెప్పి ఆయన ట్యాబ్లెట్స్ ఇచ్చాడు. సో ప్యారలల్గా అప్పుడు రామోయిజం అవి ఇవి స్టార్ట్ చేస్తే సెట్ అయిపోయింది. తర్వాత అప్పుడప్పుడు ఈ మధ్య కూడా అప్పుడప్పుడు వస్తుంది, కానీ మళ్ళీ ఆయన పిల్స్ ఉన్నాయి కాబట్టి సెట్. ఓకే, సో జనరల్గా మీ హాబీస్ ఏంటి పవన్? ఈ జాబ్ పక్కన పెట్టండి, దాని తర్వాత మీ కాంటెంట్ క్రియేషన్ అనేది మీ ప్యాషన్. సో మీ హాబీస్ ఏంటి? బుక్స్ చదువుతానన్నా నేను బాగా. నాకు బోర్ కొట్టినా కానీ, ఏదన్నా మనసు బాగాలేదు అది ఇది ఏమన్నా అనిపించినా కానీ నేను ఏదో ఒక బుక్ పెట్టుకుని చదువుతూ ఉంటాను. ఇప్పుడు ఆ బుక్లో ఏదో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ నేనే అని ఫీల్ అయ్యి ఆ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో అదొక్కటి నాకున్న హాబీ, ఇంకా అంతే. లేదంటే టీవీ చూస్తాను. టీవీ తక్కువ చూస్తాను, నాకు బుక్స్ అయితే చదువుతా. ఓకే, సో ఎలాంటి బుక్స్ చదువుతా పవన్? నాకు చలం నా ఫేవరెట్. ఆయన రాసే ప్రతి బుక్లో ఒక క్యారెక్టర్ నేనే అని ఫీల్ అయ్యి ఆ బుక్ మొత్తం చదువుతా. చదివిన తర్వాత కొన్ని రోజులు ఆ ట్రాన్స్లో బతుకుతా. సో అలాగే ప్రస్తుతానికి ఆయన పుస్తకాలు సగానికి సగం చదివాను. ఈ మధ్య ఇప్పుడు స్టార్ట్ చేసిందంటే చివరకు మిగిలేది, బుచ్చిబాబు గారు రాసిన చివరకు మిగిలేది స్టార్ట్ చేశాను. అందులో ఉన్న క్యారెక్టర్ ప్రస్తుతానికి నేను. అందులో ఏం క్యారెక్టర్ ఉంది? అందులో నువ్వు ఎలా చూసుకున్నావు ఆ క్యారెక్టర్? అది ప్రస్తుతానికి స్టార్ట్ చేశాను. ఆ క్యారెక్టర్ ప్రస్తుతానికి నేను అనుకొని స్టార్ట్ చేశాను అనమాట. నేను చదివిన ఇంకొక బుక్ మంచిది ఏది అంటేనా, పిచ్చివాణి జీవిత యాత్రను ఏదో సంథింగ్ ఒక బుక్ ఉంది, అది కూడా బాగుంది. అంతేనా? సో బుక్స్తో కాలక్షేపం చేస్తానన్న, లేకపోతే కాంటెంట్ క్రియేషన్తో ఉంటాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇవన్నీ చేస్తున్న బాగానే ఉంది, మరి ఫ్యామిలీకి టైం ఎప్పుడు స్పెండ్ చేస్తావు? ఇంట్లో వైఫ్ బాబు ఉన్నారు, మరి వాళ్ళతో టైం ఎప్పుడు స్పెండ్ చేస్తావు? ఈవినింగ్ వెళ్తే వాడితోనే ఉంటానన్న నేను. నైట్ వాళ్ళు ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నానంటే ఇవన్నీ చేస్తాను. సో నేను వాడు మేలుకున్నంతసేపు వాడు నా దగ్గరే ఉంటాడు, వాడితోనే ఆడతాను. వాడే కాలక్షేపం, వాడిని కిందకి తీసుకెళ్ళడం, పైకి వెళ్ళడం, డైపర్లు మార్చడం ఇవే ఉంటుంది. వన్స్ వాడు పడుకున్నాడంటే నా సెకండ్ వరల్డ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆయన పడుకున్నంత వరకు వాడే నా వరల్డ్, వీళ్ళే వరల్డ్. వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, కాంటెంట్ క్రియేటర్గా ఉన్నారు కదా, సో మ్యారేజ్ అప్పుడు ఈ విషయం ఏదైనా హైలైట్ అయిందా? హైలైట్ అయితే ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అయింది, దానికి ఎట్లా రిసీవ్ చేసుకుంది? యాక్చువల్గా ఆ అమ్మాయికి
సోషల్ మీడియాలో అకౌంట్ లేదు, యాక్టివ్ కాదు. సో నేనేమనుకున్నాను, మేము ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు ఈ అమ్మాయికి ఆల్రెడీ సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మనం వెళ్ళి మాట్లాడితే ఆటోమేటిక్గా సగం ఇంప్రెస్ అయిపోతుంది. ఫస్ట్ నేను సోషల్ మీడియాలో ఒక ఇదాన్ని 50% అక్కడ అయిపోద్ది, మిగతా 50% సార్కాజంతో కొట్టేయచ్చు అనుకుని వెళ్ళి నేను ఆ అమ్మాయితో మామూలుగా మాట్లాడిన తర్వాత ఇంకా ఇస్తానమాట, నేను ఇట్లా వీడియోస్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అనగానే నేను సోషల్ మీడియాలో లేను, నాకు అసలు ఫేస్బుక్ అకౌంట్ లేదు అనింది. 50% పోయింది. తర్వాత నేను ఇంకేదో సార్కాజం అది ఇది అంటే ఆ అమ్మాయికి మీమ్ లాంగ్వేజ్, ఇప్పుడు సోషల్ మీడియాలో లేని అమ్మాయి మీమ్ లాంగ్వేజ్ తెలియదు, అతను రూట్గా మాట్లాడుతున్నాడు అనింది. సో 100% పోయింది. సో తర్వాత ఆ అమ్మాయికి బాగా చదువుతుంది అనమాట ఎక్కువ. నేను అప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాడిని కాబట్టి దీంట్లో మళ్ళీ మాట్లాడి చేస్తే వీడు పనికొచ్చే పని కూడా ఎంతో కొంత చేస్తున్నాడు అని నమ్మిందనమాట. నమ్మి అలాగా సెట్ అయ్యాం. తర్వాత కూడా నేను పెళ్ళైన తర్వాత కూడా మధ్యలో మీమ్ లాంగ్వేజ్ ఏదన్నా మాట్లాడితే మా నాన్న ఫోన్ చేసి మావయ్య నన్ను తిడుతున్నాడు అనేది. సో తర్వాత మెల్లమెల్లగా నేను ఫస్ట్ ఏదైతే మాట్లాడతానో యూట్యూబ్లో ఓపెన్ చేసి ఈ సీన్ నేను నీకు చెప్పా, ఈ డైలాగ్ ఆయనది. పాపులర్ ఏంటంటే మా ఆవిడ ఏదన్నా అయింది అనుకోండి, నేను తిరిగి ఇప్పుడు నాకు ఇదైంది అరుస్తున్నానా అంటే అది కోటా శ్రీనివాసరావు గారి డైలాగు. ఈ అమ్మాయి ఏమనుకుని నన్ను అరుస్తున్నాడు అనుకునింది. నేను మళ్ళీ అది ఓపెన్ చేసి ఈ సీన్లో చూసావా నాది 25 అరుస్తున్నానా అని అరుస్తుంది. ఆ సీన్ నేను నీకు చెప్పాను. ఓకే. సో కనీసం ఇప్పటికన్నా ఇప్పటికి అడ్జస్ట్ అయిపోయింది, ఇప్పుడు మొత్తం సెట్. మరి అయితే నిజంగా మీరు ఏదైనా అరిచినా కానీ అది మేమే అనుకుంటుందా? ఒకసారి ఆ ఫ్లోలో కవర్ చేసుకుంటున్నాను నేను కూడా. అంటే మీలో ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్ని అలాగా ఏదైనా ఫ్రస్ట్రేట్ అయినప్పుడు డైరెక్ట్గా ఫ్రస్ట్రేట్ అయితే నన్ను తిడుతున్నాడు అంటారు. సార్కాస్టిక్గా చెప్పామనుకోండి, సర్లే ఏదో జోక్ చేసినట్టున్నాడు, నేను వదిలేస్తారు. ఓకే. తనతో కూడా ఏదైనా వీడియోస్ చేయించావా? చేయించాను, స్టార్ట్ చేస్తున్నాం అయితే అందరినీ కొన్ని రోజులు ఎవరిని వదలలేదు. అందరూ వాడి కొడుకు కాదు కాంటెంట్ ఇప్పుడు. మెల్లగా అన్ని కూడా దించుతాను. ఓకే. వచ్చినాయా ఆ క్వాలిటీస్? వచ్చినాయి ఆడికి ఆల్రెడీ. ఓకే. సో మెల్లగా అన్ని కూడా దించుతాను. ఓకే. ఫస్ట్ మా ఆవిడ వద్దు నేను చేయలేను అది ఇది అనింది. అట్లా దాని ఒక డ్రగ్ లాగా 1-2 ఎక్కించగానే అదేదో బాగుంది చేద్దాము అని అనమాట. ఓకే. ఆ అమ్మాయికి ఎక్కడ హై వచ్చిందంటే వాళ్ళ ఆఫీస్లో కూడా నువ్వు బాగా చేస్తున్న వీడియో ఇది బాగుంది, ఎక్స్ప్రెషన్స్ భలే ఇచ్చావు అది ఇది అనగానే పక్క రోజు వచ్చి వీకెండ్ మనం కూడా వీడియోలు చేద్దాము. సో జస్ట్ ఒక ఇంజెక్షన్ చేసి వదిలిపెడితే ఎఫెక్ట్ ఆటోమేటిక్గా పనిచేసింది. మరి ఇప్పుడు వీక్లీ కంటెంట్ కలిసి చేస్తున్నారా? చేస్తున్నాం. వీడియోస్ మధ్య చాలా బాగా ట్రెండ్ ఈ మధ్య అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అమ్మాయికి సాటర్డే సండేలు కూడా మీటింగ్స్ ఉంటున్నాయి. సో గవర్నమెంట్ జాబా? TCSలో వర్క్ చేస్తుంది. ఓకే. సో అప్పుడప్పుడు సాటర్డేస్ ఏవో వర్క్స్లో ఉంటుంది, అవి లేనప్పుడు చేస్తున్నాం. సో మొత్తానికి త్వరలో వస్తుంది వీడియోస్ చూడొచ్చు. వెరీ నైస్. మేము వెయిట్ చేస్తున్నాం. ఓకే అన్న. పోయిన తర్వాత ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్గా మీ డిపార్ట్మెంట్లో నువ్వు వీడియోస్ చేస్తున్నారు, ఓకే, ఇట్లా చేయొచ్చు చేయకూడదు లేదా అంటే వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి మీకు? వాళ్ళు వీడియోస్ కోసం వెయిట్ చేస్తారన్న. ఇప్పుడు ఒకవేళ కనుక మా కొలీగ్స్ ఉన్నారు కదా, కొన్ని రోజులు నేను వీడియో పోస్ట్ చేస్తే ఏందబ్బా నీ వీడియోస్ ఏం కనపడట్లేదు, ఎక్కడ రావట్లేదు అంటారు. సో వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. ఏదన్నా ఒక వీడియో బాగుంటే వచ్చి చెప్తారనమాట, ఆ వీడియో బాగుంది. మాకు ఒక శ్రీకాంత్ సార్ అని ఒకసారి ఉంటారు, ఆయన చూసి భలే సింక్ చేసావు అబ్బా, చాలా బాగుంది, భలే చేసావు, భలే వచ్చింది అని చెప్పి ఖచ్చితంగా చెప్పిపోతారనమాట. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారనమాట. ఇప్పుడు నాతో పాటు నా కొలీగ్ రూని అని ఉంటారు, ఆయనకి ఈ ప్యాషన్ ఉంది, నాకు ఈ ప్యాషన్ చూసి మమ్మల్ని పోస్ట్ ఆఫీస్ని ప్రోడక్ట్స్ వీడియోలు తీయడం కానీ, ఆఫీసులు వీడియోలు తీయడం కానీ వాటి కోసం డెప్యుటేషన్ తీసుకుని మరి కూడా చేయించారనమాట. సో ఆ ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. సో ప్రొఫెషనల్గా పర్సనల్గా అది కూడా లింక్ అయిందనమాట కొన్ని రోజులు. దగ్గర పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ అప్రోచ్ ఉంది. సో అలా ముందుకు వెళ్తున్నాం. వెరీ నైస్. సో పవన్, ప్రతి ఒక్క మనిషిలో ఒక డార్క్ సైడ్ ఉంటుంది, ఒక బ్రైట్ సైడ్ ఉంటుంది. అవును. సో నీ జీవితంలో డార్క్ సైడ్ అని అడిగితే ఏం చెప్తారు? ఏ పీరియడ్ అని చెప్తారు? మొత్తం డార్కే. ఇప్పుడు బ్రైట్గానే ఉన్నారు కదా? బ్రైట్గానే ఉన్నాం. ఇప్పుడు లైట్ కింద ఉన్నాం, బ్రైట్గా ఉన్నాం. కరెక్టే. కాకపోతే డార్క్ పీరియడ్ 15 ఏదైతే ఉందో అదే 12 నుంచి
మా నాన్న పారాలసిస్ దగ్గర నుంచి బ్రైట్ అంటే నా మధ్యలో 17-18 తర్వాత లైటే ఉన్నింది, బాగానే ఉన్నింది. మళ్ళీ ఒక డార్క్ వచ్చింది. ఏంటంటే మా ఆవిడకి మిస్క్యారేజెస్ అవ్వడం, వాటి రీజనే తెలియలేదు అసలు. డాక్టర్స్ ఏం చేయలేకపోయారు. అంతా బాగానే ఉంది అంటారు కానీ బట్ మిస్క్యారేజెస్ అవుతుంది. లైట్ పీరియడ్ మళ్ళీ మాకు 2023లో ఈడి ప్రెగ్నెన్సీ నుంచి వచ్చింది. ఇప్పటి వరకు మొత్తం లైటే ప్రస్తుతానికి ఆడొచ్చిన తర్వాత. బ్రైట్ అని చెప్పు కానీ లైట్ అని చెప్తావు. ఇంకొంచెం బ్రైట్ అంటే ఇంకా ముందుకెళ్ళినప్పుడు ఓకే. నేను ఏదైతే అనుకుంటున్నాను అది అయిందంటే బ్రైట్. పవన్, ఇప్పుడు మీ స్కూలింగ్ అంతా కూడా ఎక్కడ జరిగింది? మీరు ఆ స్కూలింగ్ని ఎంజాయ్ చేశారా? నేను ఇది చేసుంటే బాగుండు స్కూలింగ్ టైంలో అనుకున్న మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? పుత్తూరు నేను చదువుకుని పుత్తూరు వేదవ్యాస విద్యానికేతన్లో చదివానన్న. స్కూలింగ్ టైం అంతా బాగానే ఉన్నింది. ఇది చేసి ఉంటే బాగుంటుంది అంటే ఇంకొంచెం గేమ్స్ ఆడుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అప్పుడేం ఆడుకోలేదన్న. అంటే కంటెంట్ క్రియేట్ చేస్తుంటే బాగుంటుంది అప్పుడు ఐడియా లేదు. గేమ్స్ కానీ ఏదన్నా ఫిజికల్గా ఏదన్నా ఆడుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పటికీ ఆ స్కిల్ ఏమీ లేదన్న అసలు. ఒక క్రికెట్ పర్ఫెక్ట్గా ఆడలేము. అప్పుడు ఏదైనా చైల్డ్హుడ్లో ఆడితేనే ఆ మజా వేరన్న. ఇప్పుడు ఆడినా పెద్దగా ఇప్పుడు బాక్స్ క్రికెట్ అంటారు, అంత మజా ఏం రాదు. అప్పట్లో ఆడేవే బాగుంటాయి. గేమ్స్ ఆడుంటే బాగుంటుంది అనిపిస్తుంది అంతే. ఓకే. సో ఎడ్యుకేషన్లో మీరు ఎలా ఉండేవాళ్ళు పవన్? లైక్ బ్రైట్ స్టూడెంటా, లైక్ ఇంటెలిజెంట్ స్టూడెంటా, లేకపోతే యావరేజ్, బిలో యావరేజ్, నో బ్యాక్ బెంచర్? బ్యాక్ బెంచర్ బట్ బాగానే చదివేవాడిని అన్న. ఓకే. మ్యాథ్స్ అసలు వచ్చేది కాదు నాకు అసలు. ఓకే. అన్నీ బట్టి కొట్టేసేవాడిని. బట్టి పట్టేసి క్వశ్చన్లో అప్పుడు ఎదునింది ఏందన్న, దాని పేరు మర్చిపోయాను, ట్రిగ్నామెట్రీ. మీకు గుర్తుందా? గుర్తుంది. దాంట్లో ఒక ఏరోప్లేన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. సో 10th ఏం చేశానంటే ట్రిగ్నామెట్రీ మొత్తం ఏరోప్లేన్ కనిపిస్తే ఆన్సర్ 10.42, అక్కడ అది కనిపిస్తే ఆన్సర్ ఇది, అలా గుర్తుపెట్టేసుకున్నాను అనమాట. మా నాన్న వీక్లీ నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి ఆటోమేటిక్గా టెస్టులు పెట్టేవాడు. ఒకసారి ఎగ్జామ్ పెడితే నేను అన్ని ఆన్సర్లు కరెక్ట్, మధ్యలో ఏదో అటు ఇటు వేసేసేవాడిని స్టెప్స్, కింద ఆన్సర్ వేసేవాడిని. మా నాన్న ఆన్సర్ చెక్ చేసి ఈడు తోపు మామూలుగా చేయట్లేదు ఈడు అనుకున్నాడు. అది మా అన్న కనిపెట్టాడు, ఈడు మొత్తం బట్టి పడుతున్నాడని. ఒకరోజు అదే ఏరోప్లేన్ ప్రాబ్లం ఏం చేశాడు, ఆ హైట్ అవి మొత్తం మార్చి ఇచ్చి ఇప్పుడు ఎయిర్ అన్నాడు. నేను మొత్తం 10.42 వేసాను. మైండ్లో అదే ఉంది కాబట్టి ఏరోప్లేన్ కనిపిస్తే 10.42 ఆన్సర్ వేస్తే మా నాన్నకి చెప్పాడు ఇది చేసేది ఇదే యాక్చువల్గా అనేసి. ఓకే. సో యావరేజ్ అన్న, మ్యాథ్స్ పెద్దగా వచ్చేది కదా, యావరేజ్ స్టూడెంట్ అంతే. దెబ్బలు బాగా పడ్డాయా? ఓ మామూలుగా పడలేదన్న, పడ్డాయి, గట్టిగానే పడ్డాయి. బాగానే చదువు, బ్యాక్ బెంచర్ కానీ బాగానే చదువుతాం కానీ ఇవి ఉంటాయి కదన్న, తిక్క చేష్టలు ఉంటాయి కదా. అంటే ఎలాంటి తిక్క చేష్టలు? అన్న మనం అన్కట్ వర్షన్ ఎట్లాంటివి అంటే ఈ బెంచ్ల మీద పరిగెట్టడం, దూకడం. ఇప్పుడు ఆ బెంచ్ల మీద పడిన తర్వాత ఈ పుత్తూరులో నేను ఇప్పటికి ఎన్ని కట్టలు కట్టించుకున్నా అంటే 12 సార్లు కట్టించుకున్నారు. అంటే పుత్తూరులో ఉన్నందుకు సార్థకం చేశాను నేను. ఈ కాలుకి 2 సార్లు, ఇక్కడ ఒకసారి 12 సార్లు. ఆ పడి వచ్చిన తర్వాత మా నాన్న మళ్ళీ కొట్టేవాడు, ఎందుకు పడ్డావు అనేసి. సో ఇట్లాంటివి చేస్తాం కాబట్టి. అంటే పడి వచ్చారు కదా అన్న సింపతి కంటే ఎందుకు పడ్డావరా అని ఫస్ట్ కొడతాడు, తర్వాత సర్లే పడ్డాడు పాపం అనుకుంటాడు. ఓకే. సో అప్పుడు లోపల ఏమైనా ఫీల్ అయ్యావా, నేను పడొచ్చాను, నన్ను ఎవరు ఓదార్చట్లేదు? 12 సార్లు అలవాటు అయిపోయింది నాకు. ఓకే. సో ఇంట్లో వాళ్ళు కూడా అలవాటు అయిపోయింది. పడతాడు, అదే షాపుకి తీసుకెళ్తాం, ఆడు కూడా గుర్తుపడతాడు, ఎవరు ఆ కట్టేవాడు కూడా నన్ను గుర్తుపడతాడు. ఓహో ఈసారి ఈ పార్టా అన్నట్టు చేసేవాడు. సో ఈ బీటెక్, ఇంటర్మీడియట్ అవన్నీ ఎక్కడ పవన్? ఇంటర్మీడియట్ సాయి జ్యోతి జూనియర్ కాలేజ్ అన్న, పుత్తూరే. మా నాన్న ఎక్కడ బయటికి పంపించలే. ఓకే. మా నాన్న బీటెక్ కూడా బయట తిరుపతి కాలేజ్ వస్తే అవసరం లేదని చెప్పి పుత్తూరులో శేషాచల అని ఒక కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజ్లో. ఓకే. సో కాలేజ్ డేస్లో ఎలా ఉంటుంది పవన్? అంటే ఎంజాయ్ చేశారా? డిసిప్లిన్డ్ అన్నా నేను, చదువుకున్నా నేను. నిజంగా చదువుకున్నారా? కాలేజీలు బంక్ కొట్టలేదా? సినిమాలకు వెళ్ళలేదా? అది చేయకుండా ఉంటే కాలేజెస్ కాదు కదా. అది చేసామన్నా, చాలా చేసాం. అది కదా చెప్పాలి మనం ఇక్కడ. మళ్ళీ గుర్తు చేస్తాను మీకు. అంటే ఒకసారి ఇదైతే హైలైట్ అన్న. మా బ్యాచ్లో ఒక అతనికి ఒక షేర్ ఆటో ఉండేది. ఆ షేర్ ఆటో పెట్టుకొని బ్యాగ్ లైన్కి పెట్టి అక్కడ మూలకోనకి వెళ్ళిపోదామని చెప్పి బ్యాగ్స్ కాలేజీలో పడేసి వెళ్ళిపోయాం. మూలకోనకి వెళ్ళే దారి ఇంతే ఉంటుంది కదా, ఆ షేర్ ఆటో ఇలా వెళ్తుంది, అవతల ఒక షేర్ ఆటో వస్తుంది. మేమందరూ షేర్ ఆటో పట్టుకుని వేలాడుతున్నాం. ఈ షేర్ ఆటో కొద్దిగా రాసుకునింది ఆడికి. మేము గట్టిగా అని అరిచాము, ఆడు వెళ్ళిపోయాడు, వచ్చాము. మూలకోనలో అందరం, అది ఒక తొట్టిలాగా ఉంటుంది, అందరూ ఆడ కూర్చున్నాం. సీన్ కట్ చేస్తే
తొట్టి చుట్టూ కర్రలు తీసుకొని అందరు నిలబడ్డారు Round ఆ up ఊరోళ్ళు. round up ఆ, మేము మా కోసం అనుకోలేదు. తర్వాత మేము బాగా ఆడి తర్వాత ఒకసారి పైకి వెళ్ళి వద్దాం అనుకుని వస్తే ఎక్కినట్టు మళ్ళీ తోస్తున్నారు. మాకేం అర్థం కాలేదు. నేను ఎక్కితే నన్ను తోస్తున్నారు. తర్వాత ఆడు చెప్పాడు, మా ఆటో వాడిని మీరు గుద్దేసి మీరు అరుచుకుంటూ పోయారు, అందుకే మేము వచ్చాం కొట్టడానికి అన్నారు. నాకు ఫ్యూజులు అవుట్. ఇంట్లో తెలిసిందంటే పిచ్చెక్కిపోద్ది అని చెప్పి ఆడిని పక్కకి తీసుకెళ్ళి నేనే రాయబారం నడిపాను అనమాట. అన్న మేము అరిసిన దానికోసం కాదు, ఆడేదో ప్రభాస్ పాట వచ్చింది అందుకని మేము అరిచాము, మీకు మాకు సంబంధం లేదు అది ఇది అని చెప్పి ఏదో సెట్ చేసి మొత్తానికి వచ్చేసాం. ఆ రోజు తర్వాత నేను మూలకోనకి వెళ్ళలేదు. ఇప్పటికి వెళ్ళలేదా? ఇప్పటికి వెళ్ళలేదు. ఓకే. సో అలాగే కాలేజ్ డేస్లో ప్రతి ఒక్కరికి ఒక లవ్ అనేది ఉంటుందండి. ఉండడం చాలా కామన్. ఓకే, ఇష్టపడడం అనేది కామన్. అలాంటి స్టోరీస్ మనలో కూడా ఏమన్నా ఉన్నాయా? ఏం లేవన్నా. బీటెక్ నిజం చెప్పాలి, అన్కట్ వర్షన్ ఇక్కడ. అన్కట్ వర్షన్ అన్న. మా కాలేజీలో పెద్ద అందగత్తెలు ఎవరు లేరు, అది అన్కట్, ఇదే నిజం. సో అంటే నా ఇంకొకటి ఏంటంటే ఆ లోపు ఆల్రెడీ పెయిర్స్ జంటలు ఫామ్ అయిపోయారు, మనకి ఎవరు మిగలలేదు కదా. అంటే మీరు ఫోకస్ చేయలేదా లేకపోతే? అన్న అది మా శేషాచల కాలేజ్లో పెద్దగా అమ్మాయిలు ఎవరు లేరన్న. సిద్ధార్థలో చేరుంటే ఉండేది నా ఫీలింగ్. అది మిస్ అయ్యని ఫీల్ అవుతున్నారా? నేను ఫస్ట్ రిగ్రెట్ అయింది దానికే. ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఉంటే మంచి కాలేజ్ వచ్చేది, కనీసం ఏమన్నా స్టోరీలు అన్నా ఉండేవి. అది కూడా లేకుండా. సో ఇప్పుడు ఎక్కడ ఏది స్టోరీ లేదంటారు, క్లీన్ హార్ట్ అంటారు. బీటెక్లో అయితే ఏం లేదన్న. అంటే లైఫ్లో ఉంది అయితే? లైఫ్లో ఉంటాయి అన్న. అది కావాలి కదా మరి. కావాలన్న. నేను చేసింది ఎప్పుడన్నా జాబ్ వచ్చాకే. ఓకే, ఆఫీస్లోవా? ఆఫీస్లో కాదులే అన్న. ఒక అమ్మాయిని లవ్ చేసి నేనే చెప్పా. నేను చెప్పిన తర్వాత నా అదృష్టం కొద్దీ సేమ్ కాస్ట్ అమ్మాయి. బట్ తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా ఓకే అన్నారు, కానీ మరీ దూరం అన్నమాట, వాళ్ళ ప్రాంతాలు అవన్నీ దూరం అని చెప్పి ఇది అయిపోయింది అంతే. ఓకే, సో ఆ రకంగా అది అది అక్కడితో ఎండ్ అయిపోయింది. తర్వాత ఏం లేదన్న. తర్వాత అన్ని వీడియోలు చేయడం అది అంతే, వీటిలో బిజీ అయిపోయారు. ఇట్లా బిజీ అయిపోయాను అంతే. ఇవన్నీ మనకు కాదులే అని చెప్పి. ఓకే. నేను ఒక వీడియోలో చూశాను, మీరు బంధువుల గురించి మాట్లాడడం ఏదైతే ఉందో, అంటే లైక్ మీ ఫాదర్కి బాగాలేనప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బంధువులు ఎలా రియాక్ట్ అయ్యారు అని. సో నేను కొన్ని వీడియోస్ కూడా మీరు చూస్తుంటాం, అంటే బంధువుల మీద మీరు టార్గెట్ చేసి పెడుతుంటారు అనేది నేను ఫీల్ అవుతా. చూసే వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంది, నా పర్సెప్షన్లో నేను అలా ఫీల్ అవుతా. ఓకే, సో అంటే ఆ బంధువులు అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లైక్ వాళ్ళు మన వెల్ విషర్స్ అనా లేకపోతే ఎట్లా ఫీల్ అవుతారు? కొందరు వెల్ విషర్స్ పక్కా ఉంటారన్న. కానీ కొందరు ఏంటంటే, ఇప్పుడు మీరు బండి కొన్నారనుకోండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు బండి కొను కానీ నాకంటే మంచి బండి కొనకు. నువ్వు కారు కొను కానీ నాకంటే మంచి కారు కొనకు. సో మీ పిల్లలు సెటిల్ అయ్యారు, మాకంటే ఎక్కువ సెటిల్ అయితే జలసి. లేదనుకోండి, అబ్బా మన పిల్లోడు సెటిల్ అయ్యాడు, మాకు దానికి మించి కావాల్సిందే ఉంది. సో ఈ హిపోక్రసీ నచ్చదు నాకు. సో ఆ టైంలో అప్పటి వరకు మన ముందు ఉన్న వర్షన్ వేరు, మా నాన్న ఐసీయూలో ఉన్నప్పుడు గేట్ బయట ఉన్న వర్షన్ వేరు. సో అది నాకు పెద్ద షాకింగ్ అనమాట. వీళ్ళు ఇలా మారుతారా అనేసి నాకు ఆ టెంప్లెట్ గుర్తొస్తుంది. అదే అన్న బోయపాటిది. అప్పటి వరకు వీళ్ళ ఇలా ఉండేది, అరే మీరే కదరా ఇంతవరకు మంచిగా మాట్లాడారు అనుకుంటే ఒక్కొక్కరు అప్పుడు ఒరిజినాలిటీలు బయటకు వచ్చినాయి అనమాట. అది ఇప్పటికి కూడా జరుగుతుంది అన్న. మామూలుగా తర్వాత సెటిల్ అయిపోయాం, అంతా మంచిగా ఉంది, వాళ్ళ టాకింగ్ అంతా బాగానే ఉండింది. సడన్గా ఏదైనా జరిగింది అనుకోండి, మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ వర్షన్ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్గా జరిగింది ఆడికి, ఎంతే కావాలి ఆడికి అన్నట్టుంటారు. సో జనరల్గా ఇప్పుడు కరెంట్ వరల్డ్లో నీ దగ్గర నువ్వు బాగా పుష్కలంగా పచ్చగా ఉన్నావు అని అంటే నిన్ను పైకి తీసుకెళ్తారు, అబ్బా అంతే అట్లా తీసుకెళ్తారు. ఏదన్నా తేడా అయ్యి నీ దగ్గర లేవు అని అనుకుంటే నిన్ను పురుగులాగా చూస్తారన్న. ఇంకంతే, మనల్ని జనాభా లెక్కల్లో కూడా తీసుకోరు, అంతే చూస్తారు. సో నువ్వు పంపించే కొన్ని వీడియోస్ డైరెక్ట్ వాళ్ళకే అంకితం అంతే. వాళ్ళు ఇన్స్టాలో లేదు కాబట్టి ట్యాగ్ చేయట్లేదు నేను, అంతే. డైరెక్ట్గా ట్యాగ్ చేసేవాడిని. ఓకే. కానీ బంధువులు కాకపోయినా ఫ్రెండ్స్ నాకు ఎక్కువ హెల్ప్ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మా నాన్నకి అలా ఉన్నప్పుడు మా నాన్నకి ఫస్ట్ మా ఫ్రెండ్స్ అంటే నచ్చేవాళ్ళు గారు. మా నాన్న వర్షన్లో అందరూ ఎదవలే. అప్పుడు ఆ ఎదవలతో ఎందుకు తిరుగుతావు, ఆ ఎదవలు ఎందుకు వచ్చారు, ఇలా అనేవాడు అనమాట. ఒకసారి మా నాన్నకి పారాలసిస్ అటాక్ అవ్వగానే డాక్టర్ బయటకు వచ్చి 5 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ కావాలి, ఎనీ గ్రూప్.
5 యూనిట్స్ కావాలి, మేబీ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మీలో ఎవరైనా వేరే గ్రూప్ అయినా కూడా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనింది. నేనేంటంటే వేరే వాళ్ళకి మా హెల్పింగ్ సొసైటీ ఒకటి ఉంది, వాళ్ళకి అందరినీ అడుగుతున్నా ఇట్లా కావాలి అనేసి. ఈలోపు మా ఫ్రెండ్స్లో 5 మంది వెళ్ళి కింద బ్లడ్ ఇచ్చేసి, అరే 5 యూనిట్స్ మేము 5 మెంబర్స్ ఇచ్చామరా, ఈ 5 మంది ఈ 5 యూనిట్స్ మనకు వస్తాయి అన్నారు. సో అప్పుడు అనిపించింది, బంధువులు ఇక్కడ కామెంట్లు కొడుతున్నారు, ఆ బంధువుల్లో ఎవరు వెళ్ళి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ ఇవ్వలేదు, మా నాన్న ఎవరైతే ఎదవలు అన్నాడో వాళ్ళే వెళ్ళి బ్లడ్ ఇచ్చి అంకుల్ మేము బ్లడ్ ఇచ్చాం అంకుల్ అని చెప్పారు. అంతే కదా, ఆపద టైంలో మనకు సో బంధువులు అనే కాన్సెప్ట్ యాక్చువల్గా ఫ్రెండ్స్ నాకు ఆ రోజు. ఇప్పటికీ అంతే, చాలా చోట్ల కూడా మొత్తానికి వాళ్ళే హెల్ప్ చేస్తారు, మ్యాక్సిమం వాళ్ళే హెల్ప్ చేస్తారు నాకు. పవన్, ఇంకోటి మీరు ఈ సోషల్ యూనో ఆర్గనైజేషన్స్లో కొన్నిట్లో మీరు పార్ట్ అయ్యి లైక్ సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటారు. సో అవి దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మాది ప్రేరణ హెల్పింగ్ సొసైటీ అనే ఒకటి ఉందన్న, తిరుపతిలో వాళ్ళు స్టార్ట్ చేశారు. నేను వాలంటీర్గా జాయిన్ అయ్యా. వాలంటీర్ నుంచి నేను రెగ్యులర్గా ఉండడం వల్ల నన్ను ఒక మెంబర్ చేశారు. లేటర్ ఆన్ నేను మధ్యలో జాబ్ వచ్చిన తర్వాత కూడా యాక్టివ్గానే ఉన్నాను. ఈ మధ్య నేను యాక్టివ్గా ఉండలేదు, బట్ స్టిల్ అది నడుస్తుంది. అక్కడ దిగ్విజయ్ అని ఒక అన్న ఉంటారు, ఆ అన్న స్టార్టింగ్ నుంచి జాబ్ వచ్చింది, పెళ్ళయింది, మేమంతా మారిపోయాం, మా ప్రియారిటీస్ మారిపోయాయి. కానీ ఆయన మాత్రం ఇప్పటికీ 3 మంత్స్కి ఒకసారి అయినా కూడా ఖచ్చితంగా ఈవెంట్ చేస్తాడు. అతను ఒక్కడే గ్రూప్లో మెసేజ్ పెట్టి అందరినీ రెస్పాండ్ అవ్వండి, అది కలెక్ట్ చేద్దాం, ఇది కలెక్ట్ చేద్దాం, అది చేద్దాం, ఇది అని అందరినీ ఇప్పటికీ ప్రేరణ రన్ అవుతూనే ఉంది ఆయన వల్ల. సో ఇప్పటికి నన్ను కూడా పిలుస్తుంటారు, కానీ కొన్నిసార్లు నేను వెళ్ళలేను. బట్ స్టిల్ తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ ఇంకా అలాగే ఆ గ్రూప్లో అలానే కలిసి ఉంది, ఇంకా ఇంటాక్ట్గా ఉండి రెగ్యులర్గా ఆ పిల్లలకి హెల్ప్ చేస్తూనే ఉన్నారన్న. సో నెక్స్ట్ యానివర్సరీ ఉంది, దానికి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటున్నాను. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీరు ఆ ప్రేరణని ఎక్కడైనా ప్రమోట్ చేయడం కానీ చేస్తున్నానన్న. ఓకే. కాకపోతే ఏంటంటే అన్న, మన వాళ్ళలో నచ్చింది ఏంటంటే, ఏదైనా ఇలాంటి సోషల్ కాజ్ కోసం పెట్టిన పోస్టుల కంటే మీమ్స్కి ఎక్కువ లైక్స్ వస్తాయి. మన స్టోరీ పెట్టామనుకో ఒక్క రిప్లై రాదు. ప్రేరణ గురించి పెట్టినా, లేకపోతే వాలంటీర్ రండి, లేకపోతే స్క్రైబ్ కావాలి అని పెడితే మినిమం రిప్లైస్ వస్తాయి. అదే కనుక ఎవరినో ఒక ట్రాల్ చేస్తూ ఒక వీడియో పెట్టంటే ఫుల్ రిప్లైస్ అన్నా, సూపర్ అన్నా, బంపర్ అన్న. అంటే హ్యుమానిటీ మనలో లేదంటే అదొక్కటి నచ్చదు నాకు. ఏంటంటే స్క్రైబ్ అంటే వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు వీళ్ళు, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వదు దానికి. అది బ్లడ్ డొనేషన్కి మినిమం రెస్పాన్స్ ఉంటుంది. ఏదన్నా ఒక మానిటరీ హెల్ప్, ఫినాన్షియల్ హెల్ప్ కావాలి అంటే స్కిప్ చేసేస్తారు. మనకి అది తెలిసిపోతుంది కదన్న, కింద ఫార్వర్డ్స్ ఎక్కువ ఉంటాయి, ఫార్వర్డ్ చేసేస్తారు. ఇప్పుడు నేను 10 years బ్యాక్ పవన్కి ఇప్పుడున్న పవన్కి తేడా ఏంటి అని అడిగితే మీ సమాధానం ఏంటి? తేడా అంటే అతను 10 years యంగర్ పర్సన్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాడు, కొన్ని చోట్ల అయితే తిడతాడన్న. ఆ రోజుల్లో కొన్ని ఎగ్జామ్స్కి నేను కరెక్ట్గా చదవలే, దానికి మాత్రం తిడతాడు పక్క. ప్రస్తుతానికైతే హ్యాపీగానే ఉన్నాడు. అంటే కొన్ని ఎగ్జామ్స్ అంటే యూపీఎస్సీ ఎగ్జామ్సా? యూపీఎస్సీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి. సో అది కూడా దాంట్లో ఫాల్ట్ ఏంటంటే నాకు మ్యాథ్స్ రాదు కొద్దిగా, బట్ కొద్దిగా ట్రై చేస్తే అయ్యేది. అది నాకు కూడా, నేను ఇప్పటికీ ఆ రిగ్రెట్ ఉంది, కొద్దిగా ట్రై చేసి ఉండాలి. నేనేంటంటే 2 పడవల్లో కాలు పెట్టానన్న. ఒకటి వీడియోల పక్క వెళ్ళిపోదామని ఒక పక్క ఎస్ఎస్సి పక్క వెళ్ళిపోదామని ఒక పక్క. ఏదన్నా ఒకటి కరెక్ట్గా కానీ కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఈ పాటికి ఆ ఒక్కటికి సక్సెస్ అయ్యేది ఖచ్చితంగా. ఇతర వీడియోస్ పక్క కరెక్ట్గా ఉంటే ఈ పాటికి ఒక సక్సెస్ ఉండేది. పోనీ ఎస్ఎస్సి పక్క పెట్టుంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేది. ఓకే, మీకున్న ప్యాషన్ ఏమో వీడియోస్, ఓకే, కానీ ఎస్ఎస్సి వైపు యూపీఎస్సి వైపు ఇంట్రెస్ట్ కూడా ఉంది మీకు. ఒకవేళ యూపీఎస్సి కొట్టున్న ఒక ఒక ఐఏఎస్ గానో, ఐపీఎస్ గానో, లేదా గ్రూప్ 1 ఆఫీసర్గా ఉండేవాళ్ళు. మీరు అలా ఉన్నట్లయితే మీ ప్యాషన్ వదులుకోవాల్సి వచ్చేది. అదే నేను అది కరెక్ట్గా చెప్పారు. అది నేను ఓషోది ఒకటి చదివా. దాంట్లో ఓషో ఏమంటాడంటే, నువ్వు దేనికోసం పరిగెట్టినా లోపల ఉనికి అనేది ఒకటి ఉంటుంది. ఆ ఉనికి ఏంటంటే, అరే నువ్వు ఇది కాదురా, ఇది నువ్వు చేయాల్సింది ఇది కాదు ఇది అని. నువ్వు ఉనికిని నమ్మకుండా వేరే చోటకు పరిగెట్టి అది రీచ్ అయిపోయినా కూడా నీ ఉనికి సాటిస్ఫై అవ్వదు. సో యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ అన్నాడు. సో నేను ఎస్ఎస్సి యూపీఎస్సి ప్యూర్గా మా నాన్న కోసమే చదివా. సో ఆయన ఏమన్నాడంటే, ఇది జస్ట్ ఒక స్టెప్ అప్, కానీ నువ్వు ఆఫీసర్ అయితే బాగుంటుంది, ఏదన్నా ఒక ఆఫీసరు ఎస్ఎస్సీను యూపీఎస్సీ అయితే బాగుంటుంది అని చెప్తే ఆయన కోసం చదివాను. మేబీ దానివల్లే నేను హాఫ్ మైండ్ పెట్టానేమో, కానీ నా ఫుల్ మైండ్ మొత్తం ఇక్కడ. మీరు కంటెంట్ అనండి, నేను 100%, నా బ్రెయిన్ 100% పనిచేస్తుంది. మ్యాథ్స్ అనండి చూద్దాం కొద్దిగా
అసలు లాజికల్ థింకింగ్ మనకొద్దు, మనకు క్రియేటివ్ థింకింగ్ క్రియేటివ్ అంటే వెంటనే అవుతుంది అనమాట. ఓకే. పవన్, మీ ఫస్ట్ ఆన్లైన్ ప్రెజెన్స్ ఒక షార్ట్ ఫిలిం అన్నారు, సో దాని గురించి చెప్పడం మర్చిపోయారు మీరు. అది మీరే అన్న తీసింది అది, వామో పెళ్లి చూపులు అని ఒకటి. నా ఫస్ట్ కెమెరా ముందు యాక్షన్ అని చెప్పి యాక్ట్ చేసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అదే. సో అప్పట్లోనే మనం 2 lakhs వ్యూస్ కొట్టామన్నా. 2.5 lakh. అప్పుడు నేను, మీకు గుర్తుందో లేదో, నేను డబ్బింగ్ కూడా చెప్పలేకపోయేదానికి సరిగ్గా. నేను మెల్లగా మాట్లాడుతుంటే నా వాయిస్ మీరే ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు మీరు నన్ను కానీ అడిగారు అనుకోండి, అంటే ఒక 5 years బ్యాక్ వెళ్తే ఏం చేస్తారంటే ఇప్పుడున్న పవన్ అప్పుడు రీప్లేస్ చేస్తాను. బాగా కొంచెం యాక్టింగ్ కూడా బాగానే వస్తుంది అప్పుడు. మొత్తం అంతా అంటే అప్పుడు కూడా యాక్టింగ్ బాగా చేశాం కానీ భయంగా ఉంది, కొంచెం భయపడతా అట్లా ఉన్నారు. అదే ఇప్పుడున్న పవన్ అయితే దానికి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయేది, ఆ కంటెంట్ కి కాంటెక్స్ట్ కి బాగా సెట్ అయ్యి బాగా యాప్ట్ అయ్యేది. ఇప్పుడున్న మీ ఫాలోయింగ్ అది ఇంకా కొంచెం వెళ్ళేది, బాగా గట్టిగా వెళ్ళేది. అవును. పవన్, ఇంకోటి, మీకు ఈ RX 100 ఒక బైక్ కొని దాన్ని రీమోడల్ చేయించి ఆ సౌండ్తో కుందన్ బాగ్ గల్లీలన్నింటినీ పిచ్చెక్కిచ్చారు. అవునన్నా, అవును. ఓకే. సో అది కూడా ఎందుకంటే అక్కడ ఒక ఉమెన్స్ కాలేజ్ ఉంది కాబట్టి. అదే సో ఆ సౌండ్ ఖచ్చితంగా ఆ సౌండ్ వస్తే ఓకే, ఈడ యమహా బైక్ కూడా రాత్రి అనే ఒక మార్క్ అక్కడ క్రియేట్ చేశారు. ఆ లైఫ్ స్టైల్ బిల్డింగ్ నుంచి ఆ లోపల కుందన్ బాగ్ కాలనీ మొత్తం అంతా అది. మన బైక్ ఎక్కడ ఉంది, దాని స్టోరీ ప్రస్తుతానికి అది అమ్మేశానన్న. బేసిక్గా అది నేను కావాలని కొనుక్కున్నా, దాన్ని రీమోడల్ చేయించా. మధ్యలో ఒక కళాఖండం జరిగింది. ఏం జరిగిందంటే మా ఆఫీస్ బేగంపేట దగ్గరే మోడీ గారు వస్తున్నారని చెప్పి ఒక, అదే అన్న దాన్ని ఏమంటారు, జస్ట్ ఒక ఇది జరుగుతుంది, డ్రిల్ లాగా జరుగుతుంది. వాళ్ళు పోలీసు వాళ్ళు పద్ధతిగానే చెప్పారు, మీరు ఈ ఎంట్రీ కాకుండా ఆ ముందు ఎంట్రీ నుంచి వెళ్ళండి అన్నారు. అప్పటికి ఇది రిజిస్టర్ అవ్వలేదు. ఓకే. ఈ రిజిస్ట్రేషన్ అది ఖైరతాబాద్లో ఉన్నింది ప్రస్తుతానికి. సో అది రిజిస్టర్ అవ్వలేదు, దానికి నెంబర్ ప్లేట్ లేదు, ఏం లేదు. సో దాన్ని వేసుకొని వెళ్ళాం, కానీ పోలీసులు అది చూశారు. కానీ మేము ఎంప్లాయీ కాబట్టి ఆ గౌరవం ఇచ్చి వాళ్ళు ఏమన్నారు, ఈ ఎంట్రీ కాకుండా ముందే ఎంట్రీకి వెళ్ళండి అన్నాడు. నేను కాకుండా నా ఫ్రెండ్ తోలుతున్నాడు, ఆడేమన్నాడు, ఇలా రైస్ చేసి ఇదే ఎంట్రీ, ఇటు పోతామని చెప్పి కొద్దిగా ముందుకు వెళ్ళాడు. అక్కడ ఏసీబీ గారు చూశారు. చూసి నేరుగా వచ్చి ఇది నంబర్ ప్లేట్ ముందు చూశారు, వెనక చూశారు, లేదు, పైగా సౌండ్ వేరేలాగా వస్తుంది, మామూలు ఇది కూడా కాదు, అది పక్కకు పెట్టండి బండి అని చెప్పి, ఇది థెఫ్ట్ బండి, దీని పేపర్స్ ఏవి అన్నాడు. పేపర్స్ అంటే ఏమో తెలియదు. ఫస్ట్ RX 100 కొన్నాం, ఆడి ఓనర్ ఆడు పేపర్స్ ఏంటి, ఆడ ఆధార్ కార్డు ఏంటి, అవన్నీ తీసుకొని వచ్చి ఆడెవడిని కూడా తెలియకుండా ఒక బ్రోకర్కి ఇచ్చేసా. ఆడేమంటే నేను చేయిస్తాను అన్నాడు. ఆ బ్రోకర్ ఫోన్ లిఫ్ట్ చేయాల. ఈ బండి సింపుల్గా ఆయన ఏమన్నాడంటే, ఇది ఒక థెఫ్ట్ బండి, దీన్ని తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టండి అన్నాడు. సో అది స్టేషన్లో పెట్టిన తర్వాత నేను ఎస్ఐ గారిని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఆ బ్రోకర్కి ఫోన్ చేసి ఒక పింక్ స్లిప్ ఉంటే ఆ పింక్ స్లిప్ తెప్పిస్తే, రేపటికల్లా దీని సైలెన్సర్ బాగు చేయాలి, నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి, తర్వాత దీని నెంబర్ ప్లేట్స్ కరెక్ట్గా ఉండాలి, అన్నీ కరెక్ట్గా చేసి నువ్వు ఫొటోస్ పెడితే నేను సార్కి పంపిస్తాను అన్నాడు. పక్క రోజుకల్లా మొత్తం చేసి పెట్టాం ఫొటోస్. తర్వాత అది మొత్తం గల్లీలు తిప్పాము. సో అది జాబ్ వచ్చిన తర్వాత కూడా వాడానన్న, బాగానే వాడాను. తర్వాత దాని ఇంజిన్ ఫాల్ట్స్ అవి, దాన్ని అమ్మేటప్పుడు నేను చాలా బాధపడ్డా అసలు. అది కూడా నేను రాయల్ ఎన్ఫీల్డ్ కొనేటప్పుడు ఆ షోరూమ్ మేనేజర్, మీదే నేను బండి అమ్ముదాం అనుకుంటున్నాను, ఎవడన్నా ఉంటే చెప్పండి అన్న, RX 100 ఉంది అంటే, నాకు ఇచ్చేయండి అన్న, నాకు ఆడి కళ్ళలో ఆశ చూసారు, రే నేను అనవసరంగా అమ్ముతున్నానేమో అనిపించింది. ఓకే. సో అలాగా అమ్మేయాల్సి వచ్చింది. ఓకే. లైఫ్లో ఒక ఎమోషనల్ మూమెంట్, ఓకే, మనకు బాగా బాధ కలిగించి, అసలు లైఫ్లో నేను ఇట్లాంటి బాధ ఇంకొకసారి పడకూడదు, దానికోసం నేను నా సాయశక్తిలా నేను కృషి చేసి దాన్ని సాధిస్తాను అని అనుకుంటారు కొంతమంది. అవును, అవును. అట్లా సాధించిన అంటే సాధించిన సంగతులు కానీ సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఒకటి సాధించడం అంటే, నేను బాగా ఏడ్చింది అంటే మిస్క్యారేజెస్ అప్పుడు ఏడ్చాను. రీసెంట్ టైమ్స్ అంటే అదే. ఎందుకంటే ఫాల్ట్ ఏం తెలియలేదు, డాక్టర్స్ ఏమంటే హార్ట్ బీట్ రావట్లేదు, సింపుల్ అంతే. తర్వాత థర్డ్ టైం వెళ్ళినప్పుడు నా బీపీ, నాకు అసలు స్వెట్టింగ్స్ వస్తుంది, గుండె దడ కొట్టుకుంటుంది. అంటే మీకు ఒక దాని ఏమంటారు, కళ్ళు తిరుగుతాయి చూసారా, డాక్టర్ ఏమంటది ఆమె మొత్తం చూస్తున్నంతసేపు నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడ వాచ్లో అది హార్ట్ బీట్ పెరిగిపోతుంది అనమాట. ఆమె హార్ట్ బీట్ అయితే వచ్చిందమ్మా అనింది. ఆ మొమెంట్ నాకు
ఒక ఇది. సో ఇంకొక మూమెంట్ ఏంటి అంటే, నేను మామూలుగా ఆర్జీవి గారికి కొన్ని కంటెంట్స్ పంపిస్తుంటా. మ్యాక్సిమం ఆయన రిప్లై ఇవ్వరు. అంటే ఎట్లా అంటే బ్లూటిక్స్ పడతాయి, ఆయనకి నచ్చితేనే రిప్లై ఇస్తాడు ఆయన. నేను ఎంత ప్రయత్నించేవాడిని అంటే ఆయన బాగుంది ఇది అని చెప్పాలి అన్నట్లు ఒక ఫిలింకి వరుస పెట్టి నా కాన్సెప్ట్స్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను సార్ అంటే కాన్సెప్ట్ ఐడియాస్ చెప్పేవాడిని ఫస్ట్. ఆయన దిస్ వోంట్ వర్కౌట్, లేకపోతే ఒక వాయిస్ మెసేజ్ పెడతానంట, పవన్ ఐ థింక్ ద కాన్సెప్ట్ ఈస్ రైట్ బట్ ఐ థింక్ దిస్ వోంట్ వర్కౌట్ ఫర్ ద ఫిల్మ్ అంటాడు. సో ఆయన రైట్ అనాలి అని చెప్పి నేను ఏదేదో చేస్తే ఫైనల్గా ఒక బ్రూస్లీ కాన్సెప్ట్ వర్కౌట్ అయింది బాగా. ఆయన దాన్ని వాట్ ఈస్ యువర్ ట్విట్టర్, వీడియో పంపించిన బాగుందా బాగాలేదా అనలేదు, వాట్ ఈస్ యువర్ ట్విట్టర్ ఐడి అన్నాడు. ట్విట్టర్ ఐడి పంపించగానే దాన్ని ఫాలో కొట్టాడు. ఫాలో కొట్టి ఆ వీడియో పోస్ట్ చేసి దిస్ ఇస్ ద బెస్ట్ వీడియో నువ్వు ఇంతవరకు చేసిన వాటిల్లో అని చెప్పి ఒక ట్వీట్ వేసాడు. అది నా బెస్ట్ మూమెంట్. ఆయన ట్విట్టర్ అప్పట్లో ఆయన ట్విట్టర్కి నేను రిప్లై ఇచ్చేవాడిని, సార్ నేను ఈ ఫ్యాన్ని, నేను మీ రామోయిజన్ నన్ను మార్చేసింది, ఇలాగ నిబ్బా కమెంట్లన్నీ పెట్టేవాడిని, హాయ్ సార్ అని, ఒక్క రిప్లై ఇవ్వండి సార్ అది ఇది అని చెప్పి. బట్ ఆయన ట్విట్టర్ ఐడి తీసుకొని ఆ నెక్స్ట్ మూమెంట్ నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది, రామ్ గోపాల్ మెన్షన్ యూ ఇన్ ఎ ట్వీట్ అని. అది నా బెస్ట్ మూమెంట్ అసలు. ఇంకొక బెస్ట్ మూమెంట్ ఏంటి అంటే సార్కి చాలామంది తెలుసుంటారన్న, ఆయన గుర్తుపెట్టుకొని ఒకరోజు మేబీ నేను ఎక్కడ ఉంటున్నానని తెలియదు, ఇంకొక వీడియో ఏదో పంపిస్తే నాకు ఒక ఆడియో వచ్చింది మళ్ళీ, హే పవన్ నువ్వు నాకు హైదరాబాద్లో ఉంటావని నాకు తెలీదు, కెన్ యూ ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్, ఐ వాంట్ టు టాక్ ఆన్ సంథింగ్ అన్నాడు. అది ఇంకో బెస్ట్ మూమెంట్ నాకు. అండ్ ఆయన మర్చిపోతాడు అనుకుంటాం కానీ ఆయన ఆఫీస్కి వెళ్ళి నేను ఒక 20 minutes మాట్లాడా. ఇప్పుడు 2-3 years బ్యాక్ అది మాట్లాడిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన చెప్పారు కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు. ఫ్రీలాన్సింగ్ చేద్దామన్నారు, రెగ్యులర్గా నేను చేయలేను సార్ నాకు జాబ్ ఉంది అంటే, ఫైన్ ఇట్స్ ఓకే బట్ ఫ్రీలాన్సింగ్ వీ విల్ ట్రై ఫ్రీలాన్సింగ్ అన్నారు. సో ఒక 1 year తర్వాత ఆయన్ని ఒక అతను ఇంటర్వ్యూ చేశాడు, నా ఫ్రెండే అతను ఇంటర్వ్యూ చేస్తే ఆయన నా పేరు గుర్తులేదు ఆయనకి, బట్ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న ఒక అబ్బాయిని కలిశాను, అతనికి ఇది అన్నీ చెప్పాడు ఆ రోజు, ఆయనకి ఇతని లిమిటేషన్స్ ఉన్నాయి అనేసి నా గురించి ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు మళ్ళీ. సో ఆయనకు అంత గుర్తుంటాం. నేనేమనుకున్నా అంటే 1 year అయిపోయింది నేను అసలు గుర్తుండను, లేదంటే ఆయనకు గుర్తున్నా అంటే నేను వీడియోస్ అన్నా చేయాలి, లేదంటే ఏదన్నా పంపిస్తూ ఉండాలి. అది చేయలేదు నేను 1 year ఆయనతో అసలు టచ్లో లేను, ఎందుకంటే ఆయన ఫిలిమ్స్ చేయలేదు. ఆయన ఎట్లా అంటే ఏదైనా కంటెంట్ ఉంటేనే కదన్నా నేను మాట్లాడగలను ఆయనతో, కంటెంటే లేదు, ఆయన ఫిలిమ్స్ చేయట్లేదు, నేను ఏం చేయలేదు, ఆ 1 year కన్వర్జేషన్ లేదు, బట్ స్టిల్ ఇంటర్వ్యూలో నా గురించి చెప్పాడనమాట. ఓకే. సో ఆయన గుర్తుపెట్టుకుంటాడు అన్నీ. ఇప్పుడు మీ రామ్ గోపాల్ వర్మ గారికి ఈ రామోయిజం ముందు నుంచే మీరు ఆయన్ని అభిమానించే వాళ్ళ, లేకపోతే రామోయిజం తర్వాత నుంచి, అంటే రామోయిజం చూసి ఆయన బుక్ చదివి తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా? 2013లో TV9లో ఒక ఇంటర్వ్యూ వచ్చిందన్న, ఆర్జీవి హట్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆయన్ని చూసా, అప్పుడు ఆయన పేరు కూడా తెలియదు నాకు. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఈయన ఎవరు ఏంటి అంటే గుడిలో ఒక అతను ఉన్నాడు అనమాట, గుడిలో మాట్లాడుకుంటుంటే నేను ఒక ఇంటర్వ్యూ చూశానన్న, అది అంటే ఆయన పేరు రామ్ గోపాల్ వర్మ, ఆయన ఈ సినిమాలు తీశాడు, కొంచెం వెరైటీగా ఆలోచిస్తాడు అని అతను చెప్పాడు నాకు. ఆయన బుక్ రాశాడు అని చెప్తే నా ఇష్టం బుక్ తెచ్చి చదివా ఫస్ట్, నచ్చింది. తర్వాత ఆయన ఇంటర్వ్యూలు ఏది వచ్చినా, అప్పుడు యూట్యూబ్ మనకు అంత ఎక్కువ లేదన్న, ఆయన ఇంటర్వ్యూ వస్తుంది అని ట్విట్టర్లో పెడితే నేను టీవీ పెట్టేవాడిని ఖచ్చితంగా. ఓకే. సో అక్కడి నుంచి తెలుసు. తర్వాత ఆయన రామోయిజం ఎపిసోడ్స్ అన్నీ, ఈ ఎపిసోడ్ కలిసిన తర్వాత ఆయన ఒక డైరెక్టర్గా చూడట్లేదు, ఒక థెరపీ అనమాట ఆయన, అలా చూసేవాడిని. ఇప్పుడు మా వాళ్ళు కానీ మా నాన్న కానీ మా అమ్మ కానీ అంటారు, ఎందుకు అలాంటి మైండ్ సెట్, ఇప్పుడు ఆయన ఎట్లా అంటే అట్లా మాట్లాడతాడు, సినిమాలు ఎలా పడితే వల్గర్గా తీస్తాడు, అలాంటి వాళ్ళని నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావు అని అడిగిన రోజులు ఉన్నాయి చాలామంది. బట్ ఆయన్ని నేను ఆ పార్ట్లో చూడలేదు, నాకు ఆయన థెరపీ పార్ట్లో తెలుసు, కాబట్టి ఆ థెరపీ పార్ట్లను ఇప్పటికీ ఆయన ఒక థెరపీలాగే ఫాలో అవుతున్నాను అంతే. నాట్ దట్ ఆయన అమ్మాయిలతో తిరుగుతాడు, అది చేస్తాడు, ఏదంటారు ఆ పార్ట్లన్నీ నేను తీసుకోవట్లే. ఏదైతే ఆయన ఒక మైండ్ సెట్ని మార్చే విధంగా కొన్ని పుస్తకాలు చెప్తాడు, కొన్ని డాక్యుమెంటరీస్ పేర్లు చెప్తాడు, అవన్నీ లైఫ్ చేంజింగ్ డాక్యుమెంటరీస్ ఉంటాయి. సో ఆ పార్ట్ ఆయన అంటే నాకు ఇష్టం. సో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, సో ఈ మూవీ ప్రమోషన్స్ ఈ మధ్య కొన్ని హిట్ 3 మూవీ ప్రమోషన్స్ ఇవన్నీ చేశాగా, సో అలా మూవీ ప్రమోషన్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళని కలిసి ఆ మూవీ ప్రమోట్ చేస్తున్నప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? హ్యాపీ అనిపిస్తుంది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్
మనం ఒక పర్సన్గా మనల్ని ఎవరు అక్కడి వరకు తీసుకెళ్ళరు. నార్మల్ నాకు ఇవేవీ లేదు అనుకుంటే అసలు ఆ సెట్లోకి కూడా రానియరు, ఎవడరా నువ్వు అంటారు. బట్ అలాంటిది మనల్ని ఒక పర్సన్ని అక్కడి వరకు ఇన్వైట్ చేసి అక్కడి వరకు కొంచెం ప్రివిలేజ్ మంచిగా అనిపిస్తుంది. బట్ ఆ తర్వాత నాకైతే హ్యాపీగానే అనిపిస్తుంది అన్న. అక్కడ అక్కడ నువ్వు కలిసే వ్యక్తులు ఒకరికొకరికి సాయం చేసే వాళ్ళ ఉంటారా, లేకపోతే అదొక ధృతరాష్ట్ర లేదు, కౌగిలిలా అదే ఉంటుందా? ఆర్టిఫిషియల్ ఉంటుంది, ఆర్టిఫిషియల్. బట్ అక్కడ బేసిక్గా హిట్ 3 అయితే డైరెక్టర్ శైలేష్ గారు ఉన్నారు కదా, ఆ అన్న నేను మామూలుగా ఇన్స్టాలో కూడా మాట్లాడుకుంటుంటాం, మీమ్స్ అవి ఇవి పంపించుకుంటుంటాం. బట్ డైరెక్ట్గా ఆయన కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆయన ఫోన్లో ఉన్నాడు. అప్పుడు ఫోన్లో డైరెక్ట్గా ఫస్ట్ టైం కలిసిన తర్వాత పవన్ 1 minute నేను ఫోన్లో ఉన్నాను అన్నారు, వెళ్ళిపోయారనమాట. తర్వాత నేనేమనుకున్నాను అంటే ఆయన బిజీగా ఉంటాడు, ఇన్స్టాలో మనం ఎంత క్లోజ్గా మాట్లాడినా ఇన్ రియల్ మేబీ ఆయన బిజీగా ఉండొచ్చు, మళ్ళీ వచ్చి కలుస్తాడా లేదు. నేను యాక్చువల్గా నాని గారితో ఫోటో అడుగుదామని చెప్పి ఫిక్స్ అయ్యా శైలేష్ గారితో. మళ్ళీ వస్తే ఆయన ఏమన్నా అనుకుంటాడా అది ఇది అని చెప్పి. సో ఆయన ఒక 10 minutes ఫోన్లోనే ఉన్నాడు. నేనేమనుకున్నా ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే బాగోదులే, లైట్ తీసుకుందాం అని చెప్పి వదిలేసా. కొద్దిసేపు ఆగితే ఆయనే ఇన్స్టాలో ఫోన్ చేస్తున్నాడు, పవన్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ యూ, నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. అన్న ఇక్కడ ఉన్నాను అని చెప్తే మళ్ళీ నన్ను పిలిచి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అన్న నాకు నాన్నగారితో ఒక ఫోటో కావాలి అని చెప్తే, భలేవాడివే దానికోసం ఇంతసేపు ఆలోచిస్తున్నావు నువ్వు. సో శైలేష్ గారు నాకు అన్ఫిల్టర్డ్ అనిపించాడు అక్కడ. మిగతా అంతా ఎలా ఉంటుంది అంటే ఆర్టిఫిషియల్ అనిపించింది. మేము వెళ్ళిన క్రియేటర్స్లో క్రియేటర్స్ అందరూ మామూలుగా మీకు తెలిసిందే, వాళ్ళు దాన్ని ఏమంటారు ఆటోమేటిక్గా వాళ్ళు హైలోనే ఉంటారు మేము అనేసి. మాతో పాటు ఎవరైతే ధనరాజ్, అర్షద్ మేము ఉంటాం కదా, మేము కొంచెం అన్ఫిల్టర్డ్ ఉన్నాం మనం. ఓకే, ఇంకా మీరు దానికి వెళ్ళకూడదు. పవన్, ఇప్పుడు మీ దాంట్లో ఉన్న ఫాలోవర్స్ వాళ్ళే మీ స్ట్రెంత్. అవునన్నా. ఓకే, సో మిమ్మల్ని ఈరోజు ఒక అన్ప్రొఫెషనల్ ఫెలోగా అది ఇండస్ట్రీకి పరిచయం చేసినా, లేదా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మిమ్మల్ని ఆ డిజిటల్ వరల్డ్కి పరిచయం చేసిన మీకున్న ఫాలోవర్స్, సో వాళ్ళ గురించి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్, వాళ్ళకి మీరు తెలియజేయాలనుకుంటుంది ఏంటి? నా ఫాలోవర్స్ బంగారం సార్. అన్న అది నేను ఆర్టిఫిషియల్ చెప్పట్లేదు కానీ నిజమే. ఎప్పుడైనా నాకు ఈ మధ్యలో వితౌట్ ఎనీ రీజన్ రీచ్ పడింది బాగా, అంటే వరుస పెట్టి తగ్గుతూ ఉంది. నేను మెటా వాళ్ళకి కంప్లైంట్ చేశాను, ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళు ఏమన్నారు, అల్గారిథం ప్రాబ్లం ఉంటుంది, మేబీ కీప్ పోస్టింగ్ ద కంటెంట్ అన్నారు అంతే. సో మేబీ మీ ఆడియన్స్ ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవ్వట్లేదేమో మీ కంటెంట్, లేకపోతే అల్గారిథం ప్రాబ్లం ఉండొచ్చు, ఇలా చెప్పారు. నేను ఒక స్టోరీ వేసా, ఏమంటే నాకు రీచ్ పడుతుంది, మీకు నచ్చిన పోస్ట్ని స్టోరీ వేయండి అన్న. 1 day తర్వాత చూస్తే దాదాపు 70-80 స్టోరీస్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ టైం కాదన్న, ప్రతిసారి నాకు రీచ్ పడింది అని చెప్పి నేను కనుక ఒక మీమ్ టెంప్లెట్ వేస్తా. అంటే మన ఆడవారి మాటలకు అర్థాలు వేరులేలో వెంకటేష్ గారు అడగాలంటే అదోలా ఉంది అంటాడు కదా, ఆ టెంప్లెట్ వేసి నా రీచ్ పడింది అనగానే వాళ్ళు తిరిగి నేను ఆ స్టోరీలు చూస్తున్నానా లేదా అనేది తర్వాత కనీసం ఒక 50-60 స్టోరీలు వేసేస్తారు. తర్వాత అన్న మేము ఉన్నామన్న, అన్న ఇది అన్న, ఇది చేయన్న, తర్వాత రీసెంట్ పోస్టుల కింద కామెంట్లు స్టార్ట్ చేస్తారనమాట, సూపర్ ఉంది బ్రో అది. సో వాళ్ళకి నేనేమి అంటే వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళకి ఏమీ రాదు, బట్ స్టిల్ నేను అడిగానని చెప్పి పెడతారు. సో నేను బాగా థ్యాంక్ఫుల్ ఉంటాను వాళ్ళు. అందుకే అన్న ఇప్పుడన్నా వాళ్ళు నీతో సెల్ఫీ దిగాలన్నప్పుడు నువ్వు బిజీ అని ఫీల్ అవుతావేమన్నా అంటే నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే అరే నాకు రీచ్ లేనప్పుడు హెల్ప్ చేసేదే మీరు, అప్పుడు అలాంటప్పుడు నేనే సెల్ఫీ తీసుకోవాలి, నేనే పరిగెడతాను వాళ్ళ దగ్గరికి. ఎప్పుడైనా లైవ్ పెట్టడం, ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళని కలవడం, లేదన్నా చిన్న గ్యాదరింగ్ లాగా కలవడం, అంటే అవైలబిలిటీలో ఉన్న వాళ్ళని? యాక్చువల్గా నేను గ్యాదరింగ్ అనుకుంటున్నాను. ఇప్పుడంటే నేను ఎక్కువ టీ లవర్ కాబట్టి వీళ్ళందరూ కూడా చెప్తారు, అన్న ఎక్కడో ఒక చోట మనం ఇప్పుడు ఉంటారు కదా మనలాగే టీ లవర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే అన్న ఎక్కడో ఒక చోట గ్యాదరింగ్ ప్లాన్ చేయను, మన టీ లవర్స్ అందరూ ఫాలోవర్స్ అందరూ చేద్దామని. కేఎఫ్ నీలోఫర్లో ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ప్లాన్ చేస్తాను. నీలోఫర్ లేదు అంటే మెఫిల్ కానీ ఒక లోకల్ సెటప్ ఉన్న ఒక దీంట్లో కలుద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న నీ ఫాలోవర్స్ గ్యాదరింగ్. ఓకే, సో నువ్వు అన్ప్రొఫెషనల్ ఫెలో అని తెలియకుండా నీ ఫ్రెండ్సే నీ పేజ్ని ఫాలో అయ్యి నీకు ఫార్వర్డ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న. ఫస్ట్ నేను ఫేస్ అసలు చూపించేవాడిని కానీ స్టార్టింగ్లో
నా వీడియోస్ నాకే మా గ్రూపుల్లో వచ్చేది. అది నేనేరా అని చెప్తే అప్పుడు మా బీటెక్ ఫ్రెండ్స్ పెట్టేవాళ్ళు అనమాట ఆ గ్రూప్లో. అప్పుడు అది నేనే, ఇద్దరు ముగ్గురికి తెలుసు, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు. వాళ్ళు చెప్పాడు ఇది మనోడరా ఇట్లా చేసేది అని చెప్పి అప్పుడు అప్పుడు మంచిగా అనిపిస్తుంది, వెళ్తుంది అని, వెళ్తుంది అది. తర్వాత నేను లేట్గా రిలీజ్ అయింది అంటే వాయిస్ మర్చిపోతారు అన్న, కానీ ఫేస్ గుర్తుపెట్టుకుంటారు. సో మెల్లగా ఫేస్ పెట్టడం, నా ఫొటోస్ పెట్టడం అన్నీ స్టార్ట్ చేశాను తర్వాత. అదే ఈ మధ్య కూడా కొద్దిగా జిమ్లో బాగా యాక్టివ్గా జిమ్ వీడియోలు బాగా ఎక్కువ పెడుతున్నారు. ఫిట్నెస్ సో ఫిట్నెస్ ఫ్రీక్గా వెళ్తున్నారా లేకపోతే ఐస్ ఎక్సర్సైజ్ కోసం వెళ్తున్నారా? అంటే లేకపోతే ఓకే ఇప్పుడు నేను సోషల్ మీడియాలోకి వచ్చాను కాబట్టి జనాలు నన్ను చూస్తారు కాబట్టి ఐ హ్యావ్ టు లుక్ గుడ్ అన్న దీంతో వెళ్తున్నారా? లేదన్న, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఉంది, కొంచెం ఫిట్గా కనపడాలి. అప్పట్లో ఉండేది, అప్పుడు ఇంకా ఉండేది. మీకు బటిస్టా గుర్తున్నాడా? అతన్ని చూసి ఈడ్లాగా అవ్వాలని. తర్వాత కొన్ని రోజులు ఐరన్ మ్యాన్ లాగా అవ్వాలి అని అలాగంతా ఉండేది. కానీ మా నాన్న జిమ్కి కూడా పంపించేవాడు కాదు. జిమ్కి వెళ్ళి ఏం చేస్తాం, మహా అయితే రన్నింగ్ చేయి అనేవాడు. నాకు పర్ఫెక్ట్గా నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కోచింగ్ కోసం జాయిన్ అయ్యాను. జాయిన్ అవ్వగానే నెక్స్ట్ జాయిన్ అయింది జిమ్కి. ఏం చేయాలో తెలీదు, కానీ జిమ్కి అయితే వెళ్ళాలి అనుకున్నా. ఎందుకు అనంటే కొంచెం అంటే ప్రాసెస్ తెలీదు, కానీ ఐరన్ మ్యాన్ అవ్వాలి అనేది అప్పట్లో ఉన్నది. తర్వాత ఈ మధ్యలో కొంచెం నా డ్రెస్ ఫిట్ అవ్వకపోవడం, అది కొంచెం నాకు అన్కంఫర్టబుల్గా అనిపించింది కాబట్టి జాయిన్ అయిపోయా మళ్ళీ. ఓకే, అందుకేనా ఇప్పుడు జిమ్లో వాళ్ళని వీళ్ళని యాడ్ చేసి అన్న కంటెంట్ ఎక్కడన్నా కానీ కంటెంట్ ఉండాలన్న మనకి. ఓకే, అది జిమ్ అయినా ఏదైనా కానీ ఎక్కడైనా కానీ మనం కంటెంట్నే చూడాలి. నాకు ఇది మాత్రం నేను హర్ష ఉన్నాడు కదా, హర్ష ఇజాల్ ఆడి దగ్గర నుంచి నేర్చుకున్నా. ఎక్కడికి వెళ్ళినా ఆడి బేస్ పాయింట్ వదలడు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మేము అందరం కలిసి ఒక పెళ్ళికి వెళ్ళాం అనుకో, అరే నాకు దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది చేసేద్దాం అన్నది. శ్రీమంతంకి వెళ్తే అరే నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది చేసేద్దాం. ఎక్కడికి వెళ్ళినా ఒక వీడియో అయితే చేసుకుంటాడు. అంటే వాడి కాన్సెప్ట్ ఏంటి, నేను ఒక 2-3 hours స్పెండ్ చేస్తున్నాను ఇక్కడ ఖాళీగా, అది కూడా నాకు ఉపయోగపడాలి. ప్రొడక్ట్గా 1-2 రకాలుగా ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ కంటెంట్ చేస్తా, నాకు ఇక్కడ ఫుడ్ వస్తుంది. 2 అయిపోయింది నాకు, అయిపోయింది. సో నేను కూడా అదే నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్ళే ముందు కూడా ఆలోచిస్తాను, అక్కడ నాకు ఏమన్నా కంటెంట్ వస్తుందా, కంటెంట్ వస్తే వెళ్తా, లేకపోతే వెళ్ళట్లేదు. ఓకే, ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అది వేరు ఉంటుంది. సో ఇప్పుడు కూడా కంటెంట్ కోసం లేదన్నా, అది క్లోజ్ ఫ్రెండ్స్ అన్నాను కదా, క్లాజ్ ఉందన్న అందులో. ఓకే, ఇప్పుడున్న ఈ డిజిటల్ వరల్డ్లో ప్రతి ఒక్కరు కాంటెంట్ క్రియేషన్ మీద ఫోకస్ పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఒక పెళ్ళైన కపుల్ని తీసుకుంటే వైఫ్ నా వీడియోస్ తీయని హస్బెండ్ అడుగుతుంది. ఓకే, హస్బెండ్ కంటెంట్ క్రియేటర్ అయ్యాడు అనుకో మీలాగా, వైఫ్ని వచ్చి నా వీడియోస్ తీయని అడుగుతున్నారు. సో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి కుదరలేదు అనుకోండి, ఒక క్లాష్ వస్తున్నాయి. కంటెంట్లోనే కాదు బయట కూడా. ఇప్పుడు మీరు చూస్తే చాలా కేసెస్లో వాళ్ళు కొట్లాడడం, విడిపోవడం, చంపేయడం, చంపుకోవడం, ఇట్లాంటి చాలా కేసెస్ నడుస్తున్నాయి. సో ఒక మ్యారీడ్, ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్గా, ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? నా ఒపీనియన్ అయితే ఫస్ట్ అయితే పెళ్లి చేసుకోకూడదు అనేది. బట్ అన్న ఆప్షన్ సబ్జెక్టు అవైలబిలిటీ అంటే మంచి వైఫ్. ఇప్పుడు నేను అదృష్టవంతుడు కాబట్టి అంతే నడుస్తుంది కాబట్టి. సో అన్న ఇది బుచ్చిబాబు గారు చివరికి మిగిలేదిలో ఒక లైన్ ఉంటుంది, ఏంటంటే 2 ఉంటాయి, ప్రేమ లేని వివాహం, వివాహం లేని ప్రేమ. ఫస్ట్ది సంఘాన్ని బాధిస్తుంది, రెండోది వ్యక్తిని బాధిస్తుంది. సో సంఘం బాధపడినా పర్లేదు కానీ వ్యక్తి బాధపడకుండా ఉండాలి. సో చూస్ చేసుకోవాలి మనకి ఏది హ్యాపీనెస్ ఇస్తుంది అనేది చూస్ చేసుకోవాలి. ఒకవేళ వివాహంలో అటు ఇటు ఉన్నా కానీ వెళ్ళిపోవడం బెటర్, నా చంపుకోవడాలి ఎందుకులే. రీసెంట్గా వాళ్ళని వీళ్ళు చెప్పుకోవడం, వాళ్ళు చంపుకోవడం. అవునన్నా, సో పడలేదు అన్నప్పుడు విడిపోవడం ఎంతో బెటర్. ప్రశాంతంగా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చు. అలా కాకుండా కక్షలు, కార్పణ్యాలు, చంపుకోవడాలు కొంచెం వైలెంట్ గా ఉన్నాయి. అది కూడా ఈ స్పెషల్గా ఈ ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ క్రియేషన్ వల్ల కూడా కొన్ని కేసెస్ మనం చూస్తున్నాం. ఎక్కువ రీల్స్ చూస్తుందని, ఎక్కువ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారని చూస్తున్నాం.
సో ఒక కంటెంట్ క్రియేటర్గా మీ ఒపీనియన్ ఏంటని అందుకోసమని అడిగాను నేను. ఓకే ఓకే, ఇది మనకు సంబంధం లేని టాపిక్, బట్ ఒక కంటెంట్ క్రియేటర్గా సో ఎలా అనేది అడిగా నేను. ఓకే. బట్ యా, మీరు చెప్పిన ఏదైతే ఉందో మన బుచ్చిబాబు గారి బుక్లో నుంచి మీరు చెప్పిన ఆ సెంటెన్స్, అది కరెక్ట్. వెరీ నైస్, థ్యాంక్ యూ. వివాహం లేని ప్రేమ ఉండడం బెటర్. ఓకే, అది ఎప్పటికీ బాగుంటుంది. ఎప్పటికి బాగుంటుంది అది. నీ టైం ఇవాళ ఇచ్చి ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ సెషన్ని మనం క్లోజ్ చేసే ముందు, ఓకే, నువ్వు మీ ఫ్యాన్స్కి కానీ నీ ఫాలోవర్స్కి కానీ చెప్పాలనుకున్న ఒక హుక్ లైన్ ఏమైనా ఉందా? హుక్ లైన్ ఏం లేదన్న, నాకు నేను చెప్పుకోవాలన్న హుక్ లైన్ ఏంటంటే, నేను కొడుకుగా ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో కానీ తండ్రిగా మాత్రం ఫెయిల్ అవ్వకూడదు అనే దీంట్లో ప్రయత్నిస్తున్నా. అది ఎంతవరకు అవుతుంది అనేది చూడాలి, దేవుడి దయ. మరి హస్బెండ్ ఏమైంది? ఆటోమేటిక్గా నేను హస్బెండ్ ఎప్పుడు ఫెయిల్యూరే అన్న. మరి ఈ వీడియో చూస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం ఉంటుందా మరి నీకు? స్విగ్గీలో ఆర్డర్ పెడతా. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న.